Proper Undana. Okay. Thanks, Vardhan. Chinmay, hello, Anna, hello. So let's start, guys. Okay, thanks for confirming. And yeah, before we start, again, నేను ఎప్పుడు చెప్పినట్టే ప్లీజ్ డూ రైట్ ద మార్క్స్ ఎవ్రీడే మార్క్స్ రాస్తూ ఉండండి అనలైజ్ చేసుకుంటూ ఉండండి దట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ ఇన్ ద లాస్ట్ 30 days. ఎక్కువ మార్క్స్ రాస్తే మీకు ఎక్కువ అనలైజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. మీ టైమింగ్ని స్ట్రాటజీని అన్నిటిని ఫైనలైజ్ చేసుకోవడానికి ఇదే టైం కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండ్ ఐ ఆల్సో ఇన్సిస్ట్ యూ ఆల్ టు రైట్ మార్క్స్ ఎన్ని రాస్తే అన్ని మంచిది. అట్లీస్ట్ రోజుకి ఒకటి రాయండి. ఇంకా మీరు ఎవ్రీడే ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఇంకోటి చేయండి. వర్ధన్ వెన్నెల బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పైన సెపరేట్ వీడియో చెయ్యన్న షూర్ చేస్తా. షూర్గా చేస్తా. కొంచెం టైం పడుద్ది, చేస్తా. ఈ వీక్లోనే చేస్తా. ఓకే. కింగ్ రాము హాయ్ 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 బ్రో. ఓకే, లెట్ స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. సో వెల్కమ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. దిస్ ఈజ్ యువర్ బడి ఆదిత్య కుమార్. సో ఇవాళ ఏంటంటే మనం ఇంగ్లీష్ రూల్స్ చాలా రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే ఎవ్రీడే త్రీ రూల్స్ చేయడానికి కొంచెం రికార్డింగ్ టైం అవన్నీ పడుతున్నాయి. ఇంకా నా ప్రిపరేషన్ కూడా కొంచెం ఇంకా టైం కావాలి కాబట్టి ఐ థాట్ ఈ వీక్లో ఎలా అయినా ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ కమింగ్ 2 వీక్స్లో 20 రూల్స్ చెప్పుకున్నా సరే 5 డేస్లో మనం కంప్లీట్ చేసేవచ్చు కాబట్టి ఇవాళ అయితే 20 రూల్స్ వచ్చా. సో లెట్ స్టార్ట్ విత్ 20 రూల్స్. రూల్స్ అన్ని చాలా బాగుంటాయి. I assure you a good session. So, without any delay, let's start. And before we start, please do like the video, share it to your friends, and subscribe to Math Buddy Aditya. Pattern change అయిందంటున్నారు. King Ramu will talk about it later. ప్యాటర్న్ ఏం చేంజ్ అవ్వలేదు, ఇట్స్ అ వెండర్ చేంజ్. ప్యాటర్న్ చేంజ్ అయిందా లేదా మన క్వశ్చన్ పేపర్ వచ్చాకనే తెలుస్తుంది కాబట్టి. సో లెట్స్ హోల్డ్ ఆన్ టు దట్. స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్. సో ఇవాళ వచ్చేసి మనం రూల్ నెంబర్ 22 నుంచి మాట్లాడుకుందాం. సో రూల్ నెంబర్ 22 నుంచి ఇవాళ 41 వరకు అయితే మాట్లాడుకుందాం అనమాట. ఓకే. సో రూల్ నెంబర్ 22తో స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ ఫర్ ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్ అనమాట. సో ఈచ్ అదర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వన్ అనదర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది ఈ పర్టికులర్ రూల్ అనమాట. ఓకే. సో ఎప్పుడైనా మనం సబ్జెక్ట్ మ్యాటర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇద్దరు మనుషులే ఉంటే, ఓన్లీ 2 పీపుల్ ఉంటే అప్పుడు మనం ఈచ్ అదర్ వాడతాం అనమాట. ఎలా అంటే నేను మీలో ఒకరు ఉన్నారు, మన ఇద్దరు హెల్ప్ చేసుకున్నాం అంటే వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. మన ఇద్దరే ఉన్నాం కాబట్టి మీరు నేను సహాయపడుతున్నాం ఒకరినొకరు కాబట్టి వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. లేదు ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నారంటే మా ఊర్లో చాలా మంది ఉంటారు, అలానే మా డిస్ట్రిక్ట్లో చాలా మంది ఉంటారు, మన కంట్రీలో చాలా మంది ఉంటారు. వి ఆల్ షుడ్ హెల్ప్ వన్ అనదర్ అనమాట. సో అక్కడ ఒకరినొకరు గ్రూప్లో ఇద్దరికన్నా ఎక్కువ ఉంటాం కాబట్టి అప్పుడు మనం వన్ అనదర్ యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో ఈచ్ అదర్కి వన్ అనదర్కి వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అదవుతుంది అనమాట. సో మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే పీటర్ అండ్ మేరీ హెల్ప్ ఈచ్ అదర్. సో అక్కడ పీటర్ మేరీ ఇద్దరు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరినొకరు సహాయపడాలి కాబట్టి పీటర్ అండ్ మేరీ హెల్ప్ ఈచ్ అదర్ అని యూజ్ చేస్తాం. అదే నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తే ఆల్ సిటిజన్ షుడ్ లవ్ వన్ అనదర్ అని ఉంది. సో ఆల్ సిటిజన్ షుడ్ లవ్ వన్ అనదర్ అంటే సిటిజన్స్ ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటారు. సో గ్రూప్ చాలా ఎక్కువ మంది కాబట్టి ఒకరినొకరు సహాయపడుతూ ఉండాలి, లేదంటే ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండాలి, హార్మనీలో ఉండాలి కాబట్టి అందరూ ఆల్ సిటిజన్స్ షుడ్ లవ్ వన్ అనదర్ అని యూజ్ చేస్తాం అనమాట. సో అక్కడ ఆల్ సిటిజన్స్ షుడ్ లవ్ ఈచ్ అదర్ అనకూడదు. మనం పొరపాటులో అలవాటులో ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్, ఆల్ ఆఫ్ అస్ షుడ్ లవ్ ఈచ్ అదర్ అంటాం. అలా ఎప్పుడు అనకూడదు అనమాట. ఓకే. ఆల్ సిటిజన్స్ షుడ్ లవ్ వన్ అనదర్, అది మనకి కరెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే. రూల్ నెంబర్ 22లోనే ఇంకొక పార్ట్ ఏంటంటే అదర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అనదర్ ఎప్పుడు యూజ్ చేస్తాం. ఓకే. సో మీరు అక్కడ స్క్రీన్ పైన చూస్తే అదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్ వచ్చినప్పుడు, లేదంటే రిమైనింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అండ్ అనదర్ వచ్చేసి వన్ మోర్. బేసిక్గా ఇప్పుడు మీరు ఒక దాని గురించి మాట్లాడింది అది కాకుండా ఇంకోటి మాట్లాడుతుంటే అదర్. లేదంటే ఇప్పుడు ఒక పెన్ గురించి మాట్లాడుతున్నారు, మీకు ఇంకో పెన్నే కావాలనుకోండి, అప్పుడు అనదర్ వాడాలన్నమాట. సో మనం ఎగ్జాంపుల్స్తో చూస్తే సమ్ చిల్డ్రన్ లెర్న్ ఫాస్ట్ బట్ అదర్ చిల్డ్రన్ నీడ్ మోర్ టైం. సో అక్కడ ఏంటంటే కొంతమంది ఫాస్ట్గా చేస్తారు, లేదంటే కొంతమంది ఫాస్ట్గా అర్థమవుద్ది. సో వాళ్ళు కాకుండా కొంతమంది ఉంటారు. సో అప్పుడు ఆ రిమైనింగ్, లేదంటే ఈ గ్రూప్ కన్నా ఇంకో గ్రూప్ డిఫరెంట్ అనే సెన్స్లో యూజ్ చేసినప్పుడు మనం అదర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే ఐ నీడ్ అనదర్ పెన్ అని ఉంది.
ఎనదర్ పెన్ అంటే ఇప్పుడున్న పెన్ కాకుండా ఇంకొక పెన్, వన్ మోర్ ఎడిషనల్ పెన్. సో అలాంటప్పుడు మనం ఎనదర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది రూల్ నెంబర్ 22. చాలా అంటే చాలా మంచి రూల్, చాలాసార్లు రిపీట్ అవుద్ది. మనం ఏంటంటే మనకున్న అలవాట్లు ఏంటంటే ఈచ్ అదర్ వన్ అనదర్ దగ్గర మనం కొంచెం తడబడి తప్పులు పెట్టేస్తూ ఉంటాం. అండ్ ఎర్రర్ స్పాటింగ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే ఆల్ ది సిటిజన్స్ షుడ్ లవ్ ఈచ్ అదర్, లేదంటే ఆల్ సిటిజన్స్ ఆర్ లివింగ్ పీస్ఫుల్లీ ఇన్ అ హార్మనీ హెల్పింగ్ ఈచ్ అదర్ అని ఇస్తారు. అక్కడ మనం స్పాట్ ది ఎర్రర్ చేసి ఈచ్ అదర్ కాదు వన్ అనదర్ అని మనకి తెలియాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో అది రూల్ నెంబర్ 22. నేను ఒక్కసారి చాట్లోకి వస్తున్నా, జస్ట్ లెట్ మీ నో. అర్థమైందా? హౌ ఇస్ ఇట్? ఓకే, సో నెక్స్ట్ రూల్కి మూవ్ అవుదాం. ఓకే, యా యా నెక్స్ట్ రూల్ వచ్చేసి రూల్ నెంబర్ 23. ఇదేంటంటే ఇన్వర్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అనమాట. మీకు మనం ప్రీవియస్ రూల్స్లో ఒకసారి ఇన్వర్షన్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడడం. ఇన్వర్షన్ స్టేట్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఆ, ఏదైనా స్ట్రైట్గా మాట్లాడుకోవడం ఉండడం అనమాట. ఇన్వర్షన్ అంటేనే అది కదా, ఎప్పుడు స్ట్రైట్గా చెప్పకపోవడం, మిర్రర్లా మాట్లాడడం అలా అనమాట. ఏంటంటే మనకి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు యూజ్ చేసేది ఏంటంటే హీ కమ్స్ టు మై హోమ్ అని అంటాం. ఓకే, సో అది మనం ఇన్వర్షన్ లే స్టేట్మెంట్లో రాసాం అనుకో, డజ్ ఈ కమ్ టు యువర్ హౌస్, లేదంటే డజ్ ఈ కమ్, అలా ఇన్వర్షన్లో రాస్తాం అనమాట. సో ఈ పర్టికులర్ రూల్ నెంబర్ 23 ఏం చెప్తుందంటే సెల్డమ్ అనే వర్డ్ దేంతో యూజ్ చేస్తామంటే సెల్డమ్ అనేది యాడ్వర్బ్ అనమాట. సెల్డమ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడో కానీ, లేదంటే ఎప్పుడూ లేదు. చాలా అంటే చాలా రేర్ కేస్ అనమాట అది సెల్డమ్. ఇది మనకి సినానిమ్స్ యాంటోనిమ్స్లో కూడా యూజ్ అవుద్ది, లేదంటే క్లోజ్డ్స్లో కూడా మనకి యూజ్ అవుద్ది. ఎప్పుడైనా రేర్గా జరిగేదాన్ని, లేదంటే అసలు జరుగుతుందో జరగదో అని చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేదని సెల్డమ్ అనమాట అనమాట. సెల్డమ్ హీ కమ్స్ టు మై హోమ్ అంటే, ఆర్ సెల్డమ్ ఆర్ నెవర్ హీ కమ్స్ టు మై హోమ్ అంటే అతను వస్తే రాస్తాడు లేకపోతే లేడు అని అంటాం అనమాట. సో ఎప్పుడైనా రేర్ కేసులో జరిగే వర్డ్ అప్పుడు మనం యూజ్ చేసేది సెల్డమ్ అనమాట. సో ఈ సెల్డమ్తో ఈ పర్టికులర్ రూల్లో మనకు వచ్చేవి ఏంటంటే సెల్డమ్ని మనం సెల్డమ్ ఆర్ నెవర్తో అయినా రాయాలి, లేదంటే సెల్డమ్ ఇఫ్ ఎవర్తో అయినా రాయాలన్నమాట. ఓకే, సో మనం ఎగ్జాంపుల్స్ చూస్తే అక్కడ సెల్డమ్ ఇఫ్ ఎవర్ డస్ హీ కమ్ టు మై హౌస్. సో ఇక్కడ చూస్తే డస్ హీ కమ్ టు మై హౌస్ ఇన్వర్షన్తో స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా సెల్డమ్ యూజ్ చేసినప్పుడు ఇన్వర్షన్ రాయాలి. అలానే చూస్తే అక్కడ మీరు సెల్డమ్ రాస్తే అయితే ఇఫ్ ఎవర్ రాయాలి, లేదంటే ఆర్ నెవర్ రాయాలి. ఓకే, సెల్డమ్ ఆర్ నెవర్ అంటే ఎప్పుడో కానీ, లేదంటే ఎప్పుడూ లేదు, వస్తే వస్తాడు లేకపోతే రాడు. సెల్డమ్ ఇఫ్ ఎవర్ దాని అర్థం ఏంటంటే వస్తే ఎప్పుడో అని దాని అర్థం అనమాట. ఓకే, సో సెల్డమ్ ఇఫ్ ఎవర్ డస్ హీ కమ్ టు మై హౌస్ అనేది కరెక్ట్. అలానే సెల్డమ్ ఆర్ నెవర్ డస్ హీ కమ్ టు మై హౌస్ ఇది కూడా కరెక్ట్ అనమాట. సో మనకి రెగ్యులర్గా కనిపించే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే సెల్డమ్ ఆర్ నెవర్ హీ కమ్స్ టు మై హౌస్. సో అక్కడ హీ కమ్స్ టు మై హౌస్ అనేది ఇన్వర్షన్ స్టేట్మెంట్ కాదు, అది డైరెక్షన్ స్టేట్మెంట్ అనమాట. ఇన్వర్షన్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుద్ది, డస్తో స్టార్ట్ అవుద్ది, అలా స్టార్ట్ అవుద్ది అనమాట. సో అక్కడ ఇన్వర్షన్ స్టేట్మెంట్ లేదు కాబట్టి అది. ఇంకోటి చూడండి, అక్కడ సెల్డమ్ ఆర్ ఎవర్ అని ఉంది, సెల్డమ్ ఆర్ ఎవర్ రాదు, సెల్డమ్ ఇఫ్ ఎవర్ వస్తుంది. అలానే సెల్డమ్ అని యూజ్ చేసినప్పుడు ఇన్వర్షన్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేయాలి. సో ఆ రెండూ లేవు కాబట్టి మనకేంటంటే ఆ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది అనమాట. ఓకే, సో అదొకటి అనమాట. వేర్ కెన్ ఐ గెట్ దిస్ రూల్స్ పీడిఎఫ్? నేను రూల్స్ అన్నీ మనం డిస్కస్ చేసాక మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో పెడతా. డోంట్ రష్ అవుట్, లేదంటే ఎక్కువ బాధపడకండి. నేనైతే టెలిగ్రామ్ కమ్యూనిటీలో పెడతా రూల్స్ పీడిఎఫ్, ఫర్ షూర్ పెడతా. ఆల్రెడీ హ్యాండ్ రిటన్ నోట్స్ పెట్టా. ఇంకా ఏంటంటే చాలా రిఫైన్ చేసా పీపీటీలో తయారు చేయడానికి, సో దట్ చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, రిమెంబర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని. సో నేను ఖచ్చితంగా పెడతా, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో రూల్ నెంబర్ 23లోనే ఇంకోటి ఏంటంటే సెల్డమ్ లానే లిటిల్ ఆర్ నథింగ్, లిటిల్ ఇఫ్ ఎనీథింగ్, ఇవి కూడా సెల్డమ్ లాంటిది అనమాట. అసలు లిటిల్ అనే వర్డ్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ అని. మనకి లిటిల్ అనే వర్డ్ ఇది ఏంటంటే అదొక అన్కౌంటబుల్ నౌన్ అని వాడతాం మనం. దాని గురించి నెక్స్ట్ కొంచెం రూల్స్ వచ్చాక ఉంది ఒక రూల్, దాని గురించి చెప్తా.
ఈ లోపల ఏంటంటే లిటిల్ ఆర్ నథింగ్ అంటే ఉన్నదే తక్కువ, అందులో ఏం లేనట్టు. ఓకే. లిటిల్ ఇఫ్ ఎనీథింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఉంటే, చాలా తక్కువ, అది కూడా ఏదైనా ఉంటే. సో సెల్డమ్, ఇఫ్ ఎవర్, సెల్డమ్ ఆర్ నెవర్ లాగే లిటిల్ ఆర్ నథింగ్, లిటిల్ ఇఫ్ ఎనీథింగ్. ఓకే, ఆ రెండు సేమ్ అలానే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, దీస్ ఫేసెస్ మీన్స్ హార్డ్లీ ఎనీథింగ్ అనమాట. సెల్డమ్ అన్నా, లిటిల్ అన్నా, హార్డ్లీ ఎనీథింగ్, ఏదో ఉందో లేదో అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా రేర్ కేస్ అని అర్థం. ఓకే, ఇక్కడ కూడా మనం కరెక్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐ ఫైండ్ లిటిల్ ఆర్ నథింగ్ ఆన్ దిస్ టేబుల్. ఓకే, నాకు అసలు ఏం కనబడట్లేదు, కనబడినా ఏం కనబడట్లేదు అనే సెన్స్లో వస్తుంది ఈ మీనింగ్. ఐ కెన్ ఫైండ్ లిటిల్ ఇఫ్ ఎనీథింగ్ ఆన్ దిస్ టేబుల్. దీని మీద ఏదైనా ఉంది అంటే నాకు అసలు ఏం కనబడట్లేదు, కానీ ఏదో ఉంది అన్నట్టు అర్థం వస్తుంది అనమాట. ఓకే, సో సెల్డమ్, ఇఫ్ ఎవర్, సెల్డమ్ ఆర్ నెవర్ ఎలా అయితే వాడతామో అలానే లిటిల్ ఇఫ్ ఎనీథింగ్, లిటిల్ ఆర్ నథింగ్ కూడా మనం వాడాలన్నమాట. ఓకే, ఇది మనకి రూల్ నెంబర్ 23. ఓకే, ఒక్కసారి చాట్లోకి వస్తా. బ్రో నీ స్క్రీన్ రైట్ కార్నర్లో పెట్టు, మాకు స్టేట్మెంట్స్ కనిపించట్లేదు. ఓకే, ఓకే ఓకే రాము, ఫర్ షూర్ అన్న. కరెంట్ అఫైర్ సోర్స్ బడ్జెట్ సజెస్ట్ చేయరా ప్లీజ్. ఓకే, స్క్రీన్ ఇక్కడ పెడతా, సారీ. ఇక్కడ పెట్టి కొంచెం చిన్నది చేస్తా, ఆగండి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ ప్రాపర్గా ఉందా రాము? ఒక్కసారి చెప్తారా నాకు? ఓకే బ్రో, స్క్రీన్తో కవర్ అవుతుంది టోటల్. పర్ఫెక్ట్ బ్రో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సారీ, నెక్స్ట్ క్వశ్చన్ కంటే లైవ్లో ఎప్పుడు మ్యాచ్ చేసి అలవాటు అయిపోయింది. నెక్స్ట్ రూల్కి వెళ్దాం. రూల్ నెంబర్ 24. రూల్ నెంబర్ 24 వచ్చేసి ఇట్ ఈస్ యూజింగ్ వెరీ అండ్ మచ్ విత్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనమాట. సో ఇక్కడ మనకి కొత్త కాన్సెప్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఎప్పుడైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఉంటుంది అనమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మూడు ఉంటాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇవన్నీ యాడ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతాయి అనమాట. ఓకే, సో మనకి ఎప్పుడు ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనమాట. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్తో వెరీని, మచ్ని ఎలా యూజ్ చేయాలనేదే ఈ పర్టికులర్ రూల్, రూల్ నెంబర్ 24. దానికి ఫస్ట్ చూద్దాం. వెరీ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ. వెన్ యూజింగ్ వెరీ విత్ ఎ సూపర్లేటివ్ ఆల్వేస్ యూజ్ ద వెరీ ప్లస్ సూపర్లేటివ్. సో ఎప్పుడైనా సూపర్లేటివ్ డిగ్రీ అంటే బెస్ట్ లేదంటే గ్రేటెస్ట్ ఇలాంటివి వాడేటప్పుడు మనం ఏంటంటే ద వెరీతో వాడాలన్నమాట, ఒకరు వాడాల్సి వస్తే. ఓకే, అండ్ వెరీ ఈజ్ ఆల్సో యూజ్డ్ విత్ ప్రజెంట్ పార్టిసిపల్స్. ప్రజెంట్ పార్టిసిపల్స్ అని ఉందన్నమాట. ఓకే, యాజ్ యాడ్జెక్టివ్స్. ఫస్ట్ మీకు అక్కడ ప్రజెంట్ పార్టిసిపల్స్ అన్నా లేదంటే పాస్ట్ పార్టిసిపల్స్ అన్నా ఏంటంటే ఏదైనా ఒక వర్బ్ ఉందనుకోండి, దాన్ని ఇంగ్ ఫామ్లో రాసామనుకోండి, అప్పుడు అది ప్రజెంట్ పార్టిసిపల్ అనమాట. అంటే అది ఆ వర్బ్ ఐఎన్జీ ఫామ్లో యాడ్జెక్టివ్గా మనకి యాడ్జెక్టివ్గా మనం యూజ్ చేస్తుంటే దాన్ని మనం పార్టిసిపల్ అంటాం. సో అది కంటిన్యూస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే దాన్ని మనం ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. అలానే ఒక వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉండి అది యాడ్జెక్టివ్గా వాడితే అప్పుడు మనం దాన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. చూస్తే అక్కడ హీఈస్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అంటే ఆయనే బెస్ట్. సో అక్కడ చూస్తే బెస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. ఓకే, సో బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి మనం వెరీ రాసినప్పుడు ఎలా రాయాలి? హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ ఇన్ క్లాస్ అని రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నావెల్. అక్కడ ఇంట్రెస్ట్ అనేది వర్బ్ ఐఎన్జీ ఫామ్లో ఉంది. సో అది ప్రెజెంట్ పార్టిసిపల్, ఎందుకంటే యాడ్జెక్టివ్గా వాడుతున్నాం కాబట్టి. సో అలాంటప్పుడు కూడా మనం వెరీ అని రాస్తాం అనమాట. ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నావెల్. అలానే ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ద మ్యాచ్. ఎగ్జాస్ట్ అనేది వర్బ్ ఈడీ ఫామ్లో ఉంది, యాడ్జెక్టివ్గా వాడుతున్నాం. సో దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అంటాం. సో అక్కడ కూడా ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ద మ్యాచ్ అనమాట. ఓకే, సో అదే మనం ఇన్కరెక్ట్ చూద్దాం. కరెక్ట్ ఇన్కరెక్ట్ చూస్తే మనకి ఏంటంటే ఎగ్జామ్లో స్పాట్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుద్ది అనమాట. ఓకే, ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే హీఈస్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ అంటాం అనమాట. వెరీ మనం చాలా
ఇంకో తప్పు ఏం చేస్తామంటే మనం ఇంగ్లీష్ పర్టికులర్గా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు ఎలా అప్రోచ్ అవుతాం అంటే క్వశ్చన్స్ చదివేటప్పుడు ఇది ఓ, చెప్పడానికి బాగుంది, ఇదే కరెక్ట్ అయి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూస్తే హీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ అని ఉంది. మనకి మామూలుగా చదివితే ఇది ఎప్పుడు కరెక్ట్గానే ఉంది, ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటాం. కానీ రూల్స్ ప్రకారంగా వెళ్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ బెస్ట్ అనేది మనం వాడుతున్నాం కాబట్టి ద వెరీ వాడాలి. సో అక్కడ హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ అంటే కరెక్ట్. హీ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ అంటే కాదు. ఓకే. సో అక్కడ మళ్ళీ ఫస్ట్ దాంట్లో కూడా చూసారా, హీ ఈజ్ వెరీ ద బెస్ట్ కాదు, హీ ఈజ్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ అని అయితే మనం రాయాలన్నమాట. ఓకే. సో ఇదే రూల్లో ఇప్పటి వరకు వెరీ గురించి చూసాం. ఇప్పుడు మచ్ గురించి చూద్దాం. మచ్ ఏంటంటే సూపర్లేటివ్ లేదా కంపారిటివ్ డిగ్రీస్తో మనం వాడతాం అనమాట. ఓకే. సో ఇందాక అలా చూసారా, సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మచ్ తర్వాత ద వస్తుంది. అదే వెరీకి అయితే సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఫస్ట్ ద వచ్చి, తర్వాత వెరీ వచ్చి, తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. అదే మచ్తో అయితే మచ్ వచ్చి, ద వచ్చి, తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది అనమాట. సో మచ్ ద సూపర్లేటివ్ డిగ్రీ అని రాస్తున్నాం అంటే మనం డిసైడ్ చేస్తున్నాం డిసైడెడ్లీ ద బెస్ట్ అని. ఓకే. అదే మచ్ ప్లస్ కంపారిటివ్ డిగ్రీ అంటే బెటర్, హీఈస్ మచ్ బెటర్ దాన్ హిమ్, లేదంటే హీఈస్ మచ్ స్ట్రాంగర్ దాన్ హిమ్, అలా రాస్తాం అనమాట. సో మచ్ తర్వాత కంపారిటివ్ డిగ్రీ రాస్తే దానికి ద అవసరం లేదు. మచ్ తర్వాత ద రాస్తే సూపర్లేటివ్ డిగ్రీ అక్కడ రావాలన్నమాట. ఓకే. అలానే ఇందాక మనం పాస్ట్ పార్టిసిపల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏంటి, ఒక వర్బ్ ఈడీ ఫామ్లో ఉండి అది నౌన్, అది యాడ్జెక్టివ్గా వాడుతుంటే అది పాస్ట్ పార్టిసిపల్ అని. సో మచ్ పాస్ట్ పార్టిసిపల్స్తో కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ మనం చూస్తే హీఈస్ మచ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూస్తే అది అన్డౌటెడ్లీ ఆయనే బెస్ట్ అనమాట. సో అందుకు ఈ ఈ క్వశ్చన్ని, అదే ఈ సెంటెన్స్ మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ సెంటెన్స్ మనం వెరీతో రాయాలంటే హీ ఈస్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, అప్పుడు కరెక్ట్ అవుద్ది అనమాట. లేదంటే హీ ఈస్ మచ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, అంతేగాని హీ ఈస్ ద మచ్ బెస్ట్ స్టూడెంట్ అనకూడదు. లేదంటే హీ ఈస్ వెరీ ద బెస్ట్ అని కూడా అనకూడదు అనమాట. ఓకే. నెక్స్ట్, హీ ఈజ్ మచ్ స్మార్టర్ దెన్ ఆల్ ద స్టూడెంట్స్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్లో ఆయన స్మార్టర్ అందరికన్నా, అది చెప్పడానికి హీ ఈజ్ మచ్ స్మార్టర్, హీ ఈజ్ మచ్ స్మార్టర్ దెన్ ఆల్ అదర్ స్టూడెంట్స్ అనమాట. అలానే నెక్స్ట్ చూస్తే మనం పాస్ట్ పార్టిసిపల్స్ గురించి చూసాం. ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టెడ్ అనే వర్డ్ పాస్ట్ పార్టిసిపల్ అనమాట. ఎందుకంటే వర్బ్ ఈడీ ఫామ్లో ఉంది, అది యాడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది కాబట్టి అది పాస్ట్ పార్టిసిపల్. సో హీ ఈజ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అని కూడా యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అదే ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్స్ గురించి చూస్తే హీ ఈజ్ ద మచ్ బెస్ట్ స్టూడెంట్ కాదు, హీ ఈజ్ మచ్ ద బెస్ట్ స్టూడెంట్ అంటే కరెక్ట్ అవుతుంది అనమాట. అలానే హీ ఈజ్ మచ్ ద స్మార్టర్ కాదు, స్మార్టర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, సో అక్కడ మనం ద యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. హీ ఈజ్ మచ్ స్మార్టర్ ఆఫ్ ద టూ అని రాస్తే అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. అది మనకి రూల్ నెంబర్ 24. ఒక్కసారి చాట్లోకి వస్తా, జస్ట్ లెట్ మీ నో. ఓకే. అయిపోయాక పీడిఎఫ్ గ్రూప్లో పక్కా పెట్టండి బ్రో, మేము కూడా రివిజన్ చేసుకుంటాం ప్లీజ్. షూర్గా రివిజన్ పెడతా, పీడిఎఫ్ అయితే పెడతా. ఎందుకంటే పీడిఎఫ్ ఇంపార్టెంట్, నాకు కూడా తెలుసు ఎంతమంది ప్రిపేర్ అవుతారో. సో నేను పెడతా. నేను ఆల్రెడీ హ్యాండ్ రిటెన్ రూల్స్ పెట్టా, కానీ ఇలాంటి నోట్స్ కూడా చేస్తున్నా, ఎందుకంటే ఇది రివైజ్ చేసుకోవడానికి, మెమరైజ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని. సో పక్కాగా పెడతా. నాని పూజీ, హాయ్ అన్న, న్యూ సబ్స్క్రైబ్, సూపర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ పూజీ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ రూల్కి అయితే వెళ్దాం. ఓకే. నెక్స్ట్ రూల్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఇనఫ్. ఇనఫ్ని మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. యాడ్జెక్టివ్ అంటే ఒక నౌన్ గురించి చెప్పేది, యాడ్వర్బ్ అంటే ఒక వర్బ్ గురించి చెప్పేది. ఈ రెండింటికి మనకు బేసిక్ డిఫరెన్స్ తెలిస్తే అప్పుడు మనం ఇనఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం యాడ్జెక్టివ్గా, ఎనఫ్ యాడ్వర్బ్గా యూజ్ చేస్తే ఎలా వస్తుంది అనేది మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం యాడ్జెక్టివ్గా ఇనఫ్ యూజ్ చేస్తే ఎలా యూజ్ చేస్తాం, కమ్స్ బిఫోర్ ఏ నౌన్ అనమాట. ఇనఫ్ అనే వర్డ్ యాడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు నౌన్కి ముందు వస్తుంది అనమాట. అంటే ఐ హ్యావ్ ఇనఫ్ షుగర్, లేదంటే ఐ హ్యావ్ ఇనఫ్ మనీ, లేదంటే హీ హ్యాస్ ఇనఫ్ షుగర్, ఇలాంటివి అనమాట. సో అక్కడ షుగర్ అనేది నౌన్, ఇనఫ్ వచ్చేసి యాడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది కాబట్టి నౌన్కి ముందు రావాలన్నమాట. ఓకే. సో నౌన్కి ముందు వస్తుంది కాబట్టి అప్పుడు అది యాడ్జెక్టివ్.
ఇనఫ్ సారీ ఇనఫ్ ఏంటంటే యాడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు నౌన్కి ముందు యూజ్ చేయాలన్నమాట. సో అక్కడ మన ఎగ్జాంపుల్స్ చూస్తే దేర్ వాజంట్ ఇనఫ్ సన్ ఫర్ ఫోటోగ్రాఫ్స్. సో సన్ అనేది అక్కడ నౌన్ అన్నమాట. దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇనఫ్ అనే వర్డ్ అక్కడ యాడ్జెక్టివ్ అవుద్ది. సో యాడ్జెక్టివ్ అయినప్పుడు ఇనఫ్ నౌన్ కన్నా ముందు వస్తుంది కానీ నౌన్ తర్వాత రాదు. ఓకే, దేర్ వాజంట్ సన్ ఇనఫ్ ఫర్ ఫోటోగ్రాఫ్స్ అంటే అది తప్పు అవుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇంజిన్ ప్రొవైడ్స్ ఇనఫ్ పవర్ ఫర్ ద జాబ్. పవర్ అనేది అగైన్ మరి అక్కడ నౌను, దాని గురించి చెప్తాం కాబట్టి ఇనఫ్ యాడ్జెక్టివ్ అవుద్ది. సో పవర్ కన్నా ముందు ఇనఫ్ రాయాలి తప్ప పవర్ తర్వాత ఇనఫ్ రాయకూడదు. ఓకే, ఇవన్నీ కేసెస్ ఇనఫ్ యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తే. సో ఇప్పుడు ఇనఫ్ యాడ్వర్బ్ యూజ్ చేస్తే ఎలానో మనం చూద్దాం. యాడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్ గురించి చెప్పేది. ఓకే, వర్బ్ గురించి కానీ లేదంటే యాడ్జెక్టివ్ గురించి కానీ చెప్పేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఓకే, సో ఇలా యాడ్వర్బ్గా యూజ్ చేసినప్పుడు ఇనఫ్ని ఆ ఏదైతే యాడ్జెక్టివ్ కానీ వర్బ్ కానీ ఉందో దాని తర్వాత రాస్తాం అనమాట ఇనఫ్ అనే వర్డ్. సో మన ఎగ్జాంపుల్స్గా చూస్తే హీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. స్మార్ట్ అనేది అక్కడ యాడ్జెక్టివ్. సో ఆ స్మార్ట్నెస్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఇనఫ్ యాడ్వర్బ్ అవుద్ది అనమాట. సో యాడ్వర్బ్ అయినప్పుడు ఆ యాడ్జెక్టివ్ తర్వాత మనకి ఇనఫ్ వస్తుంది. సో షీ ఈజ్ స్మార్ట్ ఇనఫ్. సో ఇనఫ్ యాడ్వర్బ్ కాబట్టి పొజిషన్ యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది అనమాట. ఓకే, అలానే నెక్స్ట్ చూస్తే యు ఆర్ నాట్ బిగ్ ఇనఫ్. అగైన్ మళ్ళీ బిగ్ అనేది యాడ్జెక్టివ్, దాని తర్వాత రావాలి కాబట్టి ఇనఫ్ అనేది దానికి యాడ్వర్బ్గా యూజ్ అవుతుంది కాబట్టి బిగ్ తర్వాత ఇనఫ్ రాయాలన్నమాట. అలానే ద స్పేస్ ఈజ్ యాంపుల్ ఇనఫ్. యాంపుల్ ఇనఫ్ అంటే మళ్ళీ ఏంటి, చాలా ఉందని. ఇక్కడ మళ్ళీ ఇంకొక సినానిమ్స్ యాంటోనిమ్స్ వొకాబులరీ పార్ట్ చూసుకుంటే యాంపిల్ అంటే సఫిషియంట్, ఎక్కువ ఉందని. ఓకే, ఎక్కువ ఉందని. సో ద స్పేస్ ఈజ్ యాంపుల్ ఇనఫ్ టు బి యూజ్డ్ యాజ్ అ స్టడీ. ఓకే, సో అక్కడ యాడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు ఇనఫ్ అనేది యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. నౌన్కి యూజ్ చేసినప్పుడు ఇనఫ్ అనేది నౌన్కి ముందు వస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి రూల్ నెంబర్ 25. ఓకే, ఒక్కసారి నేను చాట్లోకి వస్తున్నా, జస్ట్ లెట్ మీ నో వాట్స్ ద టెలిగ్రామ్ గ్రూప్ నేమ్. లోకి మీరు ఒక్కసారి మన ఛానల్ పేజ్లో చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సారీ, నెక్స్ట్ రూల్కి వెళ్దాం. రూల్ నెంబర్ 26. ఇదేంటంటే కొన్ని వర్డ్స్తో యాజ్ మనం వాడతాం, కొన్ని వర్డ్స్తో యాజ్ మనం వాడం. అవేంటి వర్డ్స్, ఆ వర్బ్స్ ఏంటి చూద్దాం. పర్టికులర్గా వర్బ్స్ అనమాట. సో బేసిక్గా ట్రీట్ అనేది ఒక వర్బ్, డిఫైన్ అనేది ఒక వర్బ్, యాడ్, రిగార్డ్, డిస్క్రైబ్, రెస్పెక్ట్, డిపిక్ట్, పోర్ట్రే, వ్యూ, నో, ఇలాంటి వర్బ్స్తో మనం యాజ్ యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే డిఫైన్డ్ యాజ్, రిగార్డెడ్ యాజ్, ట్రీటెడ్ యాజ్, డిస్క్రైబ్డ్ యాజ్, ఇలా ఈ వర్బ్స్తో మనం యాజ్ని అయితే యూజ్ చేస్తాం. సో దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే మనం బయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. సో అక్కడ డిఫైన్డ్ తర్వాత యాజ్ వస్తుంది. ఓకే, ఈ వర్బ్కి యాజ్ రాస్తాం. అలానే హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ గాడ్ ఇన్ ఇండియా, అది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ చూస్తే షీ డిస్క్రైబ్డ్ గ్యారీ యాజ్ షై. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ట్రీట్, డిఫైన్, రిగార్డ్, డిస్క్రైబ్, రెస్పెక్ట్, డిపిక్ట్, పోర్ట్రే, వ్యూ, నో, ఈ వర్బ్స్తో మనం యాజ్ని యూజ్ చేస్తాం అనమాట. యాజ్ కూడా ఆఫ్టర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ కొన్ని వర్బ్స్ యూజ్ చేస్తాం, కొన్ని వర్బ్స్ అసలు యాజ్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఆ వర్బ్స్ ఏంటంటే ఎలెక్ట్, నేమ్, థింక్, కన్సిడర్, కాల్, మేక్, చూజ్, అపాయింట్, ఇలాంటి వర్డ్స్తో మనం యాజ్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ చైర్ అంటే తప్పు. హీ కన్సిడర్డ్ హర్ యాజ్ అ ఫూల్ అంటే తప్పు. వీటిని మనం కరెక్ట్ చేయాలంటే షీ వాజ్ ఎలెక్టెడ్ చైర్ అని అనాలన్నమాట. షీ వాజ్ ఎలెక్టెడ్ చైర్ ఆఫ్ ద బర్డ్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎలెక్టెడ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అలా అనమాట. ఓకే, ఎలెక్టెడ్ అని వచ్చినప్పుడు యాజ్ రాకూడదు. అలానే హీ కన్సిడర్డ్ హర్ యాజ్ అ ఫూల్, అక్కడ హీ కన్సిడర్డ్ హర్ అ ఫూల్ అని అనాలి తప్ప యాజ్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, అలానే అపాయింట్, చూజ్, ఈ ఫర్ ఎగ్జాంపుల్ శుభ్మన్ గిల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ కెప్టెన్ అనకూడదు. శుభ్మన్ గిల్ ఈజ్ అపాయింటెడ్ ద ఇండియన్ కెప్టెన్ అనాలన్నమాట. ఓకే,
కొన్ని వర్డ్స్ తర్వాత యాజ్ రాదు, కొన్ని వర్బ్స్ ముందు తర్వాత యాజ్ వస్తుంది. సో రూల్ నెంబర్ 26 వచ్చేసి ఏ వర్బ్స్ తర్వాత మనం యాజ్ యూజ్ చేస్తాం, ఏ వర్బ్స్ తర్వాత మనం యాజ్ యూజ్ చేయమో అది మనకి రూల్ నెంబర్ 26 అనమాట. ఓకే, సో దాన్ని మనం ఒక బ్రాడ్ టర్మ్లో గుర్తుపెట్టుకోవాలంటే యూజ్ యాజ్ విత్ డెఫినిషన్ ఆర్ ప్రిస్క్రిప్షన్ వర్బ్స్ అనమాట. ఓకే, సో అండ్ డోంట్ యూజ్ యాజ్ విత్ నేమింగ్, అపాయింటింగ్ ఆర్ జడ్జింగ్ వర్బ్స్. సో అక్కడ చూస్తే నేమింగ్, ఎలెక్టింగ్, థింకింగ్, కన్సిడర్ ఇవన్నీ ఎయిదర్ నేమింగ్ కానీ, లేదంటే అపాయింట్మెంట్ కానీ, లేదంటే జడ్జ్ చేయడం కానీ, ఇలాంటి వర్బ్స్ వచ్చినప్పుడు మనం యాజ్ని యూజ్ చేయకూడదు. అదే డెఫినేషన్ లాంటివి లేదంటే పర్సెప్షన్ లాంటివి వచ్చినప్పుడు మాత్రం మనం యాజ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అది రూల్ నెంబర్ 26. మళ్ళీ ఒకసారి నేను చాట్లోకి వస్తున్నా, జస్ట్ లెట్ మీ నో. సో నాని పూజీ అన్న జనరల్ అవేర్నెస్ టాపిక్ అప్లోడ్ చేయండి. నాని, వీఆర్ ట్రయింగ్. ఈ సండే నుంచి చేద్దాం అనుకుంటున్నా. ప్రతి సండే ఒక జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్, కానీ విల్ సీ హౌ హౌ ఫార్ వీ కెన్ డూ. ఎందుకంటే నేనే చాలా చేయాలి. సో నాకు వీలైనంత మాటుగా హెల్ప్ చేస్తా పక్కా, అదైతే షూర్. ఓకే, సో ప్లీజ్ 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 డూ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి, ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. అలానే ఆస్ దెమ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, నెక్స్ట్ రూల్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం. రూల్ నెంబర్ 27. ఇది కూడా ఒక మంచి రూల్ అనమాట. కంజంక్షన్. కంజంక్షన్ గురించి తెలియాలి. ఆల్దో. ఓకే, కంజంక్షన్ ఆల్దో గురించి ఈ రూల్ అనమాట. కంజంక్షన్ ఏంటంటే రెండు వీటిని కలిపేదాన్ని, రెండు క్లాజెస్ని కలిపేదాన్ని మనం కంజంక్షన్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఆల్దో అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్టేట్మెంట్ లేదంటే ఒక క్లాస్ కరెక్ట్ అయినప్పటికీ ఇదేదో చెప్తారనమాట. అంటే ఎలా అంటే ఒక అబ్బాయి, ఆడు బాగా ఆడగలుగుతాడు కానీ ఈ మధ్యన ఆడలేకపోతున్నాడు. సో ఇలాంటి సెంటెన్సెస్ని కలపడానికి మనం ఆల్దోని యూజ్ చేస్తాం అనమాట. సో ఆల్దోని మనం సబార్డినేట్ కంజంక్షన్ కూడా అంటాం. ఓకే, సో ఫస్ట్ అదేంటంటే ఒక క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏంటంటే ఒక క్లాస్ గురించి చెప్పేస్తుంది ఆల్రెడీ. అంటే ఆయన రిచ్ అనో, లేదంటే ఆయన బాగా ఆడతాడనో, ఆయన ఆల్రెడీ టైర్డ్గా ఉన్నాడనో అలా చెప్పేసి ఆ తర్వాత ఇంకో క్లాస్ చెప్తుంది అనమాట. సో అప్పుడు మనం ఆల్దో యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్తో చూస్తే ఆల్దో షీ ఈజ్ రిచ్, షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఎ పెన్నీ. సో అక్కడ షీ ఈజ్ రిచ్ అనేది మనకి సబార్డినేట్ క్లాస్ లేదంటే డిపెండెంట్ క్లాస్ అనమాట. ఓకే, షీ ఈజ్ రిచ్ అనేది డిపెండెంట్ క్లాస్. సో ఆమె రిచ్ అయినప్పటికీ షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఏ మనీ. సో అక్కడ ఇంకో క్లాజ్ ఉంది, షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఏ మనీ. సో దానికి మనం కనెక్ట్ చేయడానికి ఆల్దో షీ ఈస్ రిచ్, షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఏ పెనీ అని మనం రాస్తాం అనమాట. ఓకే, అలానే ఆల్దో వచ్చినప్పుడు మనం ఎట్ అని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో ఆల్దో షీ ఈజ్ రిచ్ ఎట్ షీ థింక్స్ ట్వైస్ బిఫోర్ స్పెండింగ్ ఏ మనీ అన్నా అది కరెక్టే అవుద్ది అనమాట. ఓకే, అంతేగాని ఎప్పుడైనా ఆల్దో యూజ్ చేసినప్పుడు బట్ అనే వర్డ్ మాత్రం యూజ్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి స్పాట్ ఎర్రర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్దో వచ్చినప్పుడు మాత్రం బట్ అనేది యూజ్ చేయకూడదు. ఆల్దో వచ్చినప్పుడు ఏదైనా మామూలుగా రాసేయచ్చు, లేదంటే ఆల్దో వచ్చినప్పుడు ఎట్టైనా రావచ్చు, కానీ ఆల్దో వచ్చినప్పుడు బట్ మాత్రం యూజ్ చేయకూడదు. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 27 అనమాట. ఓకే, నెక్స్ట్ రూల్కి మనం మూవ్ ఆన్ అవుదాం. నెక్స్ట్ రూల్ వచ్చేసి వర్బ్స్ దట్ డోంట్ టేక్ ఐఎన్జీ ఫామ్. ఇది కూడా మంచి రూల్. ఏంటంటే కొన్ని వర్బ్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఐఎన్జీ ఫామ్ని తీసుకోవన్నమాట. తీసుకోవు, అవి వాడకూడదు మనం. ఓకే, అది వర్బ్గా వాడుతుంటే అసలు వాడకూడదు మనం. ఓకే, ఆ వర్బ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ పొసెసివ్ వర్బ్స్ లేదంటే పొసెషన్ వర్బ్స్ ఉంటాయి. పొసెషన్ అంటే తెలుసు కదా, మన సొంతం అనుకునేది అనమాట. ఓన్ అని, బిలాంగ్ అని, హ్యావ్ అని. ఇక్కడ చూడండి, హ్యావ్కి ఎక్సెప్షన్ కూడా ఉంది, నెక్స్ట్ స్లైడ్లో చెప్తా. కానీ దాని ముందు ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అంటే నేను తింటున్నా లంచ్. ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్, రెండిటికి చాలా తేడా ఉంది. ఇక్కడ హ్యావింగ్ అనేది అయితే ఫస్ట్ సెంటెన్స్లో నేను తింటున్నానని చెప్తుంది, సెకండ్ సెంటెన్స్లో నాకు కార్ ఉందని చెప్తుంది. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం కొంతసేపట్లో చూసుకుందాం. సో కమింగ్ బ్యాక్, కొన్ని వర్బ్స్కి ఏంటంటే ఐఎన్జీ ఫామ్ తీసుకోవు. ఆ వర్బ్స్ ఏంటంటే ఓన్,
బిలాంగ్, హ్యావ్, పొసెస్, ఇన్క్లూడ్, ఓ, ఈ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవు. అలానే పర్సెప్షన్ వర్బ్స్ కూడా అంటే సీ, స్మెల్, టేస్ట్, ఇలాంటివి కూడా మనం ఐఎన్జి ఫామ్ తీసుకోవు. ఫీలింగ్స్ కూడా లవ్ కానీ, హేట్ కానీ, నో కానీ, ఇవి మాత్రం తీసుకోవు. ఎక్సెప్షన్స్ ఏంటో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇన్కరెక్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐఎమ్ ఓనింగ్ ఏ కార్ అనేది తప్పు, ఐ ఓన్ ఏ కార్ అనేది కరెక్ట్. ఓకే, ఐఎమ్ ఓనింగ్ ఏ కార్ అని రాయకూడదు, ఎప్పుడు అలా చెప్పకూడదు. ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అయినా కూడా ఐ ఓన్ ఏ కార్ అని రాయాలి. అలానే అక్కడ ఐఎమ్ లవింగ్ ఇట్ అనకూడదు, ఐ లవ్ ఇట్ అనాలి. ఐఎమ్ లవింగ్ ఇట్ అనకూడదు. ఓకే, దిస్ సాస్ ఈస్ టేస్టింగ్ స్ట్రేంజ్, ఇది కూడా చాలా అంటే చాలా తప్పు. దిస్ సాస్ టేస్ట్ స్ట్రేంజ్ అనాలి తప్ప దిస్ సాస్ ఈస్ టేస్టింగ్ స్ట్రేంజ్ అనకూడదు. కొన్ని వర్బ్స్ మనకి ఐఎన్జీ ఫామ్ తీసుకోవు, అందులోనే ఇవి. ఈ ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జామ్లో మనకి బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఆల్ ద లగేజ్ ఈజ్ బిలాంగింగ్ టు మీ కాదు, ఆల్ ద లగేజ్ బిలాంగ్స్ టు మీ అనేది మనకి కరెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది అనమాట. ఓకే, చూసారా, ఐ ఓన్ ఏ కార్, ఐ లవ్ ఇట్, దిస్ సాస్ టేస్ట్ స్ట్రేంజ్, బిలాంగ్స్ టు మీ. ఓకే, ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్లో లవింగ్ అనేది యాడ్జెక్టివ్గా వాడి చేస్తే ఐఎన్జీ ఫామ్ వస్తుంది, కానీ అక్కడ వర్బ్గా వాడితే మాత్రం ఐఎన్జీ ఫామ్ రాదు. ఇందాక చూసాం ఐఎమ్ లవింగ్ ఇట్ అనకూడదు, కానీ హీఈస్ అ లవింగ్ ఫాదర్, లేదంటే హీఈస్ అ లవింగ్ చైల్డ్, ఇలాంటివి మనం వాడతాం అనమాట. ఓకే, ఆ యాడ్జెక్టివ్గా వాడినప్పుడు ఐఎన్జీ ఫామ్ తీసుకుంటుంది, కానీ వర్బ్గా వాడినప్పుడు మాత్రం మనకి ఐఎన్జీ ఫామ్ తీసుకోదు. సేమ్ అలానే హ్యావ్ ఉంది. ఐఎమ్ హ్యావింగ్ ఎ బుక్ అంటే అక్కడ మాకు దాని అర్థం ఏంటంటే నేను బుక్ని తింటున్నానని. బుక్ని తినడం కాదు, హ్యావింగ్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే మనం ఏదో కన్జ్యూమ్ చేస్తున్నామని. సో అక్కడ ఐఎమ్ హ్యావింగ్ ఎ బుక్ అనేది తప్పు, లేదంటే ఐఎమ్ హ్యావింగ్ ఎ కార్ అనేది తప్పు. ఐ హ్యావ్ అ కార్, ఐ హ్యావ్ అ బుక్, ఇవి మనకి కరెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇందాక ఇక్కడ మళ్ళీ చూడండి, ఐఎమ్ హ్యావింగ్ లంచ్. హ్యావింగ్ లంచ్ అంటే కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి అది కరెక్ట్. హ్యావింగ్ డన్ ద వర్క్ అంటే నేను వర్క్ చేశా, సో నేను పని చేశా, అందుకు హ్యావింగ్ డన్ కూడా కరెక్ట్ అనమాట. సో అంతేగాని వర్బ్గా యూజ్ చేసేటప్పుడు మాత్రం హ్యావింగ్ మాత్రం రాదనమాట. ఓకే, నెక్స్ట్ రూల్కి వెళ్ళే ముందు ఒకసారి నేను చాట్లోకి వస్తున్నా. ఆరాధన శ్యామ, ఎస్, నిమిషా బన్సల్ రూల్స్ మేడం రూల్సే. ఆమె హిందీలో చెప్తారు, మనకి ఆ, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఎస్, ఇవి నిమిషా బన్సల్ మేడం పెట్టిన రూల్సే, మనకి ఈజీగా అర్థం అవ్వడానికి మనం తెలుగులో చెప్పుకుంటూ అలానే పీడిఎఫ్ కూడా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, లేదంటే నెక్స్ట్ రూల్ వచ్చేసి వర్డ్స్ కామన్లీ యూజ్డ్ విత్ పర్ఫెక్ట్ టెన్స్. బేసిక్గా కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి ఆల్వేస్ యూజ్ పర్ఫెక్ట్ టెన్స్ విత్ దీస్ వర్డ్స్. ఎవర్ యూజ్ చేసేటప్పుడు, నెవర్ యూజ్ చేసేటప్పుడు, ఎట్, ఆల్రెడీ, జస్ట్ నౌ, అంటిల్ నౌ, ఆల్వేస్, అకేషనలీ, ఆఫెన్, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్లోనే వాడాలన్నమాట. పర్ఫెక్ట్ టెన్స్ అంటే మళ్ళీ మనం ఆల్రెడీ పాస్ట్లో కూడా చెప్పుకున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి3 ఫామ్లో వస్తుంది. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ వి2 ఫామ్లో, హ్యాడ్ ప్లస్ వి3 ఫామ్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కరెక్ట్ ఎగ్జాంపుల్స్, ద కాన్సర్ట్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్. సో అక్కడ ఆల్రెడీ అనే వర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి, కాబట్టి హ్యాడ్ బిగన్ అనేది వి3. సో ద కాన్సర్ట్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్లోనే యూజ్ చేయాలన్నమాట. సో దీనికి తప్పు ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే ద కాన్సర్ట్ ద కాన్సర్ట్ ఆల్రెడీ బిగన్ అని ఇస్తే అది తప్పు. ద కాన్సర్ట్ ఆల్రెడీ బిగన్ బై ద టైమ్ వి అరైవ్డ్ అంటే అది తప్పు. ఎప్పుడైనా ఆల్రెడీ, ఎట్, నెవర్, ఎవర్ ఇవి యూజ్ చేసేటప్పుడు సెంటెన్స్ ఎప్పుడు మనకి పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉండాలి. ఓకే, అలానే హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ప్యారిస్, అక్కడ మళ్ళీ ఎవర్ రాసాం. సో అక్కడ మళ్ళీ మనకి పర్ఫెక్ట్ టెన్స్లో రావాలి కాబట్టి హ్యావ్ ప్లస్ వి3 రాయాలి. హ్యావ్ బీన్ టు ప్యారిస్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ప్యారిస్. అలానే ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ టు హర్ ఎట్, ఎట్ అని రాస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి.
సో హ్యావ్ నాట్ స్పోకెన్, స్పీక్ స్పోక్ స్పోకెన్ కాబట్టి అక్కడ V3 ఫామ్లో స్పోకెన్ వస్తుంది. ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ టు హర్ యట్ అనమాట. ఓకే, ఇవి మనకి ఎగ్జాంపుల్స్. అలానే ఇందులోనే మనం ఇన్కరెక్ట్ చూస్తే చూడండి, హీ వెంట్ దేర్ ఆల్రెడీ. ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడని మనం చెప్పాలనుకుంటున్నాం. ఆల్రెడీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సెంటెన్స్ని మనం పర్ఫెక్ట్ టెన్స్లోనే వాడాలి కాబట్టి వెంటనే గాన్. ఓకే, సో హీ హ్యాడ్ గాన్ దేర్ ఆల్రెడీ అని రాస్తాం అనమాట. అలానే అమన్ కంప్లీటెడ్ హిస్ వర్క్ అప్ టు నవ్. కంప్లీటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం, లేదంటే అప్ టు నవ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కంప్లీటెడ్ని మనం హ్యాస్ కంప్లీటెడ్ హిస్ వర్క్ పర్ఫెక్ట్ టెన్స్లోకి రాయాలన్నమాట. ఓకే, ఇది. సో క్విక్ టిప్ ఏంటంటే, ఇఫ్ యు సీ వర్డ్స్ లైక్ ఎట్, ఆల్రెడీ, ఎవర్, జస్ట్ నౌ, వెంటనే మనకు సెంటెన్స్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 29. నెక్స్ట్ రూల్కి వెళ్ళే ముందు ఒక్కసారి చాట్లో గతంలో జరిగితే పాస్ట్ అవును, దాన్నే అంటారు పాస్ట్నే గతంలో జరగడం అనే అంటారు. పాస్ట్లో జరిగి దాని రిలవెన్స్ ప్రజెంట్లో ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. అంతే, కరెక్టే. ఎస్ ఆరాధన, థ్యాంక్ యూ. నెక్స్ట్ రూల్కి అయితే వెళ్దాం. రూల్ నెంబర్ 30. రూల్ నెంబర్ 30 ఏంటంటే, ఇది కలెక్టివ్ నౌన్స్ గురించి మాట్లాడుతుంది. కలెక్టివ్ నౌన్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్టికులర్ రూల్ అనమాట. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే, ఏదైనా గ్రూప్ గురించి మాట్లాడడం, లేదంటే ఆ ఆడియన్స్, ఆర్మీ, జూ జూరీ, పీపుల్, ఇలాంటివన్నీ కలెక్టివ్ నౌన్స్ అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కామన్గా మనం యూజ్ చేసే నౌన్ మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం ఒక యూనిట్గా కన్సిడర్ చేసినప్పుడు, సో ఎప్పుడైనా ఒక గ్రూప్ ఉందనుకోండి కలెక్టివ్ నౌన్, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే పని చేస్తుంటే అప్పుడు మనం ఈ వర్బ్ని సింగులర్ వర్బ్ రాస్తాం అనమాట. అదే గ్రూప్లో ఉన్న అందరూ ఒక్కొక్క పని చేస్తున్నారు, వేరే వేరే పనులు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ప్లూరల్ వర్బ్ రాస్తాం అనమాట. ఓకే, ఎలా ఉన్నదో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో చూస్తే, ద ఆడియన్స్ ఈజ్ వాచింగ్ ద మూవీ. ది ఆడియన్స్ ఈజ్ వాచింగ్ ద మూవీ. సో అక్కడ ఆడియన్స్ అనేది కలెక్టివ్ నౌన్, అందరూ ఒకటే పని చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. సో అందుకు అక్కడ మనం ఈజ్ రాస్తాం అనమాట. అలానే ద ఆర్మీ ఈజ్ మార్చింగ్ టువర్డ్స్ ద హిమాలయాస్. హిమాలయస్ అనే పర్వతం పైగా ఆర్మీ అందరూ సింగిల్గానే వెళ్తున్నారు, అంటే గ్రూప్లో అందరూ ఒకవైపు వెళ్తున్నారు కాబట్టి ఈజ్ మార్చింగ్ వస్తుంది అనమాట. ఓకే, అదే మనం ద ఆడియన్స్ డాష్ టేకింగ్ దేర్ చైర్స్, ఇక్కడ అందరూ ఒకటే పని చేస్తున్నారంటే కాదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్ మీద కూర్చుంటున్నారు, అందరూ ఒకటే చైర్ మీద కూర్చోట్లేదు. సో ఆడియన్స్ ఆర్ అనమాట. సో అక్కడ ఎప్పుడైతే మన కలెక్టివ్ నౌన్ అందరూ ఒకటే పని చేస్తే వర్బ్ సింగులర్గా వస్తుంది, లేదు ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తుంటే అప్పుడు మనం ప్లూరల్ వర్బ్లో రాయాలన్నమాట. అలానే ద ఆర్మీ ఆర్ చేంజింగ్ దేర్ క్లోత్స్. అక్కడ చూడండి, ఆర్మీ ఆర్ చేంజింగ్ క్లోత్స్ అంటే చేంజింగ్ క్లోత్స్ అనేది ఒకటే పని, కానీ అందరూ ఒకటే బట్టలు క్లోజ్ చేయరు కదా, అందరూ ఎవరి బట్టలు వాళ్ళు మార్చుకుంటారు కాబట్టి ద ఆర్మీ ఆర్ చేంజింగ్ దర్ క్లోత్స్ అని అంటారు అనమాట. ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్, అక్కడే మనకు తెలుస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ పైన ఉన్నారని. సో అక్కడ మనం ద జ్యూరీ ఈజ్ డివైడెడ్ అని మనం రాయకూడదు, ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అని అయితే మనం కరెక్ట్గా రాసుకోవాలన్నమాట. ఓకే, అండ్ కొన్ని నౌన్స్ ఉంటాయి, అవి ప్లూరల్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ కాదనమాట. ఎలా అంటే పోలీస్, క్యాటిల్, పీపుల్, ఇవన్నీ ప్లూరల్ వర్బ్స్ అన్నమాట. ఓకే, సో ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటాం కదా, ద పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ అని అనకూడదు. క్యాటిల్ ఆర్ వ్యాండరింగ్ ఇన్ ద ఫీల్డ్, క్యాటిల్ అనే వర్డే ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్లూరల్, సో కాబట్టి మనకు వర్బ్ కూడా ప్లూరల్ ఫామ్లో వస్తుంది. అలానే పీపుల్ వాంట్ టు అటైన్ ఆల్ వర్డ్లీ ప్లెజర్స్, సో అక్కడ పీపుల్ కూడా ప్లూరల్ కాబట్టి మనకు అక్కడ వాంట్ వచ్చింది, లేదంటే పీపుల్ అనేది సింగులర్ అయితే మనకి వర్బ్ వచ్చేసి వాంట్స్ అవుతుంది, కానీ ఇక్కడ ప్లూరల్ కాబట్టి మనం పీపుల్ వాంట్ టు అటైన్ ఆల్ వర్డ్లీ ప్లెజర్స్ అని అయితే మనం కరెక్ట్గా రాస్తాం అనమాట. ఓకే, పీపుల్ అనేది మనం ఇప్పుడే చూసాం ప్లూరల్, సో ఇప్పుడు ఆర్ రాయాలి. అలానే పీపుల్ యాజ్ ఎ నేషన్ అంటే ఒక గ్రూప్గా కన్సిడర్ చేస్తుంటే అప్పుడు మనం మాత్రం
వర్బ్ని సింగులర్లో రాయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ పీపుల్ ఆఫ్ ఇండియా ఈజ్ పీస్ లవింగ్. అలానే పీపుల్స్, పీపుల్స్ అంటేనే అక్కడ మళ్ళీ మనకి డైవర్స్ గ్రూప్స్ వస్తాయి కాబట్టి వర్బ్ అనేది మనం ప్లూరల్ వర్బ్ రాయాలన్నమాట. ఓకే, ఇది రూల్ నెంబర్ 30. మనం ఇప్పటివరకు అయితే ఒక 10 రూల్స్ వరకు చేసుకున్నాం. జస్ట్ లెట్ మీ నో ఎలా ఉంది. థర్డ్ పర్సన్ సింగులర్ అనే కాన్సెప్ట్ ఒకసారి చెప్పండి. విల్ టేక్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్ ఆరాధన. ఇక్కడ రిలవెన్స్ అంటే పాస్ట్లో జరిగింది ఇంకా కంటిన్యూగా జరుగుతుందా, జస్ట్ టాపిక్ ఇవ్వడం కూడా రిలవెన్స్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ రూల్కి అయితే మనం మూవ్ ఆన్ అవుదాం. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా తప్పులు కూడా, చాలా రెగ్యులర్గా తప్పులు చేసే రూల్ కూడా ఇదే. సార్ చూడండి, కొన్ని వర్డ్స్ అనేవి ఫాలోడ్ బై టు అనమాట. ఎలా అంటే ప్రిఫర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్, ఇంజూరియస్, ఎడిక్టెడ్, నోన్, అల్టీరియర్, పోస్టీరియర్, ఎక్స్టీరియర్, ఇలాంటి వర్డ్ చూసినప్పుడు వెంటనే టు అనే వర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, ప్రిఫర్ టు, హీ ప్రిఫర్స్ టీ టు కాఫీ. టీ ఓవర్ కాఫీ అనకూడదు. ఎప్పుడు మనకి ఓవర్ కాఫీ అన్నా లేదంటే దాన్ కాఫీ అన్నా ఇవన్నీ తప్పు అనమాట. ఈ ప్రిఫర్ అని వచ్చినప్పుడు ఎప్పుడు టు రావాలన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అలానే హీఈస్ జూనియర్ దాన్ మీ లేదంటే హీఈస్ ది సీనియర్ దాన్ మీ అని రాయకూడదు అనమాట. ఎప్పుడు హీఈస్ జూనియర్ టు మీ. అలానే టూ మచ్ షుగర్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అనకూడదు, ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, దిస్ కాజ్ ఈజ్ యాన్సిలరీ టు ద మెయిన్ పారాగ్రాఫ్. ఐ ప్రిఫర్ టీ ఓవర్ కాఫీ, అది తప్పు. మనకి చదవడానికి లేదంటే చెప్పడానికి మనకి బాగానే అనిపిస్తుంది, కానీ ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అనేది మాత్రం మనకి కరెక్ట్ అవుద్ది అనమాట. ఓకే, అలానే ఇదే ఇందులోనే మన రూల్ నెంబర్ లేదంటే సెకండ్ కాన్సెప్ట్ చూస్తే మ్యారీడ్, నోన్, ఇవన్నీ మనకి ఆ, ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో ఎలా అంటే ఆ, ఇప్పుడు చూస్తే హీ నోస్ మీ అని ఉందనుకోండి, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఐ యామ్ నోన్ బై హిమ్ అని రాయకూడదు అనమాట. ఐ యామ్ నోన్ టు హిమ్. సో నోన్, మ్యారీడ్ ఇవి కూడా వెంటనే టు రావాలన్నమాట. ఓకే, రామ్ ఈజ్ మ్యారీడ్ టు సీత, రామ్ ఈజ్ మ్యారీడ్ విత్ సీత అనకూడదు, లేదా రామ్ ఈజ్ మ్యారీడ్ బై సీత అనకూడదు. ఎప్పుడైనా రామ్ ఈజ్ మ్యారీడ్ టు సీత అనాలన్నమాట. ఓకే, ఐ యామ్ నోన్ టు హిమ్. సో నోన్ పక్కన మ్యారీడ్ పక్కన కూడా మనకి టూ అనేది అయితే వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే క్విక్ టిప్, కొంచెం ఒక గుర్తులానే ఏంటంటే ఏదైనా వర్డ్ ఐఓఆర్, సి సుపీరియర్, సీనియర్, ఇన్ఫీరియర్, జూనియర్, అల్టీరియర్, ఎక్స్టీరియర్ అవి వచ్చినప్పుడు టూ వస్తుంది అని అయితే గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ టూల్కి మూవ్ ఆన్ అవుదాం. ఇదేంటంటే యాజ్ సో యాజ్ అనమాట. ఇది కూడా మంచి కాన్సెప్ట్. ఏంటంటే మనకి ఎగ్జామ్లో తరచుగా అడిగే కాన్సెప్ట్ కూడా ఇది. సో పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ మనం ఇందాక చూసాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, అలానే సూపర్లేటివ్ డిగ్రీ కూడా ఉంటుంది అనమాట. సో మనం యాజ్, సో యాజ్ అనేవి మనం ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్స్తో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎలా అనేది చూద్దాం. ఓకే, హీ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ హిస్ బ్రదర్. అక్కడ చూస్తే స్ట్రాంగ్ మనకి పాజిటివ్ డిగ్రీ, దాని కంపారిటివ్ డిగ్రీ ఏంటి, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. సో అలానే గుడ్, బెటర్, బెస్ట్. సో అక్కడ చూస్తే మనం యాజ్ కానీ సో యాజ్ కానీ రాసేటప్పుడు మనం పాజిటివ్ డిగ్రీస్తో రాస్తాం అనమాట. కానీ అక్కడ చూస్తే ఇంకోటి, ఇక్కడ చూడండి బాగా గమ్మత్తుగా ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ అని ఉంది, పాజిటివ్ సెంటెన్స్ అని ఉంది. పాజిటివ్ సెంటెన్స్ వేరు, పాజిటివ్ డిగ్రీ వేరు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అది పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు ఎప్పుడైనా ఒక సెంటెన్స్ని మనం పాజిటివ్గా చెప్పాలనుకోండి, అప్పుడు మనం యాజ్ రాయొచ్చు. ఓకే, యాజ్ అనేది పాజిటివ్గా రాయొచ్చు, నెగిటివ్గా రాయొచ్చు. కానీ సో యాజ్ అనేది మాత్రం ఎప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్లోనే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, హీఈస్ నాట్ సో గుడ్ యాజ్ రామ్. అక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే ఆయన రామ్ కన్నా అంత గుడ్ ఏం కాదు అని చెప్పాలనుకుంటున్నారు. సో అక్కడ మనం హీఈస్ నాట్ సో గుడ్ యాజ్ రామ్, అంతేగాని హీఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ రామ్ అని అనకూడదు.
యాజ్ ఒక పాజిటివ్ డిగ్రీ యాజ్ వచ్చింది ఎప్పుడైనా నెగిటివ్లో రాకూడదు అనమాట. ఓకే, ఓకే రావచ్చు, సారీ. సో హీఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ రామ్ అన్నా అది కరెక్టే. సో ఎప్పుడైనా నెగిటివ్ సెన్స్లో వాడేటప్పుడు యాజ్ పాజిటివ్ డిగ్రీ యాజ్ రాయొచ్చు, లేదంటే సో పాజిటివ్ డిగ్రీ సో యాజ్ కూడా రాయొచ్చు. కానీ యాజ్ అనేది మాత్రం నెగిటివ్ సెంటెన్స్లో రాయకూడదు. ఓకే, సో సారీ, సో యాజ్ అనేది పాజిటివ్ సెంటెన్స్లో రాయకూడదు అనమాట. హీఈస్ సో గుడ్ యాజ్ రామ్ అనేది మనకి తప్పు. అది రాయాలనుకుంటే మనం హీఈస్ యాజ్ గుడ్ యాజ్ రామ్ అని రాయాలి. అదే నెగిటివ్ సెంటెన్స్లో అనుకోండి, హీఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ రామ్ అయినా రాయొచ్చు, లేదంటే హీఈస్ నాట్ సో గుడ్ యాజ్ రామ్ అయినా మనం రాయొచ్చు అనమాట. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 32. బిఫోర్ వి మూవ్ ఇన్ టు రూల్ నెంబర్ 33, ఒక్కసారి చాట్లోకి వస్తా, జస్ట్ లెట్ మీ నో. ఓకే, నెక్స్ట్ టైం మీకు కుదిరితే వైట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి బ్రో, స్ట్రెస్ చేసి చదవాలంటే అవి కోఆపరేట్ చేయట్లేదు. షోర్, షోర్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి చూద్దాం. ఓకే, నోటెడ్. థ్యాంక్స్ రాము. హీ ఈజ్ యాజ్ అనోయింగ్ యాజ్ మస్కిటో. హీ ఈజ్ యాజ్ అనోయింగ్ యాజ్ మస్కిటో. సో హీఈస్ యాజ్ అనోయింగ్ యాజ్ మస్కిటో అని మనం రాయొచ్చు. ఎందుకంటే యాజ్ అనేది పాజిటివ్గా రాయొచ్చు, నెగిటివ్గా కూడా మనం రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ రూల్ చూద్దాం. రూల్ నెంబర్ 33. సో ఎప్పుడైనా ఇది కూడా మంచి, మళ్ళీ మన డిగ్రీ ఆఫ్ కంపారిజన్తోనే టైమ్స్ అనే వాడుతున్నప్పుడు 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ ఇలాంటి వాడుతున్నప్పుడు మనం డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఎప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీతో మనం యూజ్ చేయకూడదు. డోంట్ యూజ్ టైమ్స్ విత్ కంపారిటివ్ డిగ్రీ. ఓకే, వెన్ యూజింగ్ టైమ్స్ డూ నాట్ యూజ్ కంపారిటివ్ ఫార్మ్స్ లైక్ లార్జర్, హెవియర్, కాస్ట్లియర్ అలా అనమాట. ఎలా అంటే ద బుక్ ఈస్ 3 టైమ్స్ లార్జర్ దాన్ బుక్ దెన్ దట్ బుక్ అని మనం అనకూడదు. టైమ్స్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనం కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేయకూడదు. ఓకే, సో సో ఆ టైమ్స్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు మనం ఆ సెన్స్లో చెప్పాలంటే యాజ్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఉంది, దిస్ బుక్ ఈజ్ 3 టైమ్స్ లార్జర్ దాన్ దట్ బుక్ అనకూడదు అనమాట. దిస్ బుక్ ఈజ్ 3 టైమ్స్ యాజ్ లార్జ్ యాజ్ దట్ బుక్ అంటే అప్పుడు అది కరెక్ట్. అలానే ఇట్ ఈస్ 2 టైమ్స్ యాజ్ కాస్ట్లీ యాజ్ దట్. సో 2 టైమ్స్ అని యూజ్ చేసినప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయకుండా యాజ్తో మనం సెంటెన్స్ని అయితే కరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట. లేదనుకోండి కంపారిటివ్ డిగ్రీస్ని వితౌట్ టైమ్స్ కూడా మనం చెప్పొచ్చు. టైమ్స్ చెప్పాలంటే ఇప్పుడు 2 టైమ్స్ని మనం ట్వైస్ అనొచ్చు. సో అలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ ట్వైస్ చీపర్ దాన్ దట్. ఓకే, దిస్ బుక్ ఈస్ కాస్ట్లియర్ దాన్ దట్. సో అలాగా మనం టైమ్స్ అనే వర్డ్ యూజ్ చేయకపోతే కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయొచ్చు, కానీ టైమ్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేయకూడదు. ఇన్ కేస్ టైమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం కంపేర్ చేయాలి అనుకుంటే, లేదంటే ఇంకో దాని గురించి చెప్పాలి అంటే మనం యాజ్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ రూల్కి అయితే మూవ్ ఆన్ అవుదాం. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి రూల్ నెంబర్ 34. ఇండైరెక్ట్ స్పీచెస్లో కామన్గా చేసే ఎర్రర్ కోసం ఈ రూల్ అనమాట. బేసిక్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైనా మీరు మార్క్స్ రాసేటప్పుడు కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ చూస్తే మనకు డైరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు, ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. ఓకే, ఈ ఎక్స్క్లెయిమ్డ్ వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ ఇట్ ఈస్ అని వస్తే మనం దాన్ని రివర్స్ చేస్తాం, లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాం కదా. అలా ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పినప్పుడు ఎప్పుడు అది మనకు మళ్ళీ తిరిగి ఒక క్వశ్చన్ అవ్వకూడదు, ఎప్పుడు అది స్టేట్మెంట్గానే ఉండాలన్నమాట. ఓకే, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద డైరెక్ట్ స్పీచ్ వాస్ అంటే సెంటెన్సెస్లో అసెర్టివ్ సెంటెన్సెస్ ఉంటాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఏంటి అంటే ఇంపరేటివ్ అంటే మనం ఏంటంటే చెప్తున్నాం, ఆర్డర్ చేస్తున్నాం అలాంటిది అనమాట. అసర్టివ్ ఏంటంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ని లేదంటే మన ఫీలింగ్ని ఖచ్చితంగా చెప్తున్నాం, అది అసర్టివ్. ఇంట్రాగేటివ్ అంటే మనం క్వశ్చన్ చేస్తున్నాం, అప్పుడు అది ఇంట్రాగేటివ్ అవుద్ది అనమాట.
ఎక్స్క్లమేటరీ అంటే మనం సర్ప్రైజ్ అవుతున్నాం లేదంటే ఎక్స్క్లెయిమ్ అవుతున్నాం, దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఆప్టేటివ్ అంటే ఏంటంటే ఆప్టిమిజం అనమాట, పాజిటివ్గా ఉండడం లేదంటే పాజిటివ్గా థింక్ చేయడం, అలాంటివి యూజ్ చేసేది ఆప్టేటివ్ సెంటెన్స్ అనమాట. సో ఇలాంటి సెంటెన్స్ ఎప్పుడైనా ఇక్కడ చూడండి, ద టీచర్ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్. బేసిక్ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఎలా వస్తుంది, ద టీచర్ సెడ్ షట్ ద డోర్. సో దాన్ని మనం చేసేటప్పుడు ద టీచర్ ఆర్డర్ మీ టు షట్ ద డోర్. సో ఇలా మనం స్టేట్మెంట్ ఎప్పుడు ఎలా వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వస్తుంది. అదే మనం క్వశ్చన్లో రాయాలంటే క్వశ్చన్ వర్డ్ అంటే వాటా వేరా వయ్యా ఇలాంటివి వచ్చి వాజ్, హెల్పింగ్ వర్బ్ వచ్చి, సబ్జెక్ట్ వచ్చి, మెయిన్ వర్బ్ వస్తుంది అనమాట. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్ బండ గుర్తు ఏంటంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాసినప్పుడు ఎప్పుడు అది స్టేట్మెంటే అవ్వాలి తప్ప అది క్వశ్చన్ మళ్ళీ తిరిగి అవ్వకూడదు. ఓకే ఓకే ఒకసారి చూస్తే హీ ఆస్డ్, సెంటెన్స్ ఎలా ఇస్తారంటే హీ ఆస్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం చెప్పినప్పుడు హీ ఆస్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. సో అక్కడ మనం సెంటెన్స్ రూపంలో రాస్తున్నాం. అదే అక్కడ వేర్ వాజ్ ఐ గోయింగ్ అంటే అది మళ్ళీ క్వశ్చన్ అవుద్ది. ఓకే, హీ ఆస్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్ అంటే అది సెంటెన్స్లో ఫామ్ అవుద్ది అనమాట. సో ఎప్పుడైనా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు నేరేషన్లో మనం ఎప్పుడు అది స్టేట్మెంట్గానే మార్చాలి తప్ప మళ్ళీ అదొక క్వశ్చన్లా మాత్రం అది అవ్వకూడదు అనమాట. ఓకే, ఇది ఒక బండ గుర్తు, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో బాగా వస్తుంది. ఓకే, రామగిరి జనార్దన బ్రో, నాకు నిజంగా టైం అసలు అవ్వలేదు, కానీ ఈరోజు చేస్తా. ఈరోజు అవ్వగానే భోజనం చేసాం కానీ నీకే ఫోన్ చేస్తా. సో యా, లెట్స్ టాక్. రూల్ నెంబర్ 35. రూల్ నెంబర్ 35, వర్బ్తో అగ్రిమెంట్ ఎయిదర్ ఆర్ ఉన్నప్పుడు, నెయిదర్ నార్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది అనేది మనకి ఇది ఈ పర్టికులర్ రూల్ అనమాట. ఎప్పుడైనా ఎయిదర్ ఆర్ యూజ్ చేసినప్పుడు లేదంటే నెయిదర్ నార్ యూజ్ చేసినప్పుడు వర్బ్కి ఏ సబ్జెక్ట్ అయితే దగ్గర ఉందో దాని ప్రకారంగా మనకి వర్బ్ వస్తుంది అనమాట. అంటే ప్లూరల్ రావాలా, సింగులర్ రావాలా అని. ఓకే, ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే ఎయిదర్ ద బేర్స్ ఆర్ ద లయన్ హ్యాజ్ ఎస్కేప్డ్. సో అక్కడ మనం చూస్తే వర్బ్ సింగులర్ వచ్చింది, హ్యాజ్ ఎస్కేప్డ్. ఎందుకు వచ్చిందంటే ఎయిదర్ ద బేర్స్, బేర్స్ అనేది ప్లూరల్, అండ్ ఆర్ ఇంకో సబ్జెక్ట్ ఉంది, అదేంటిది ద లయన్, లయన్ అనేది సింగులర్. సో అది దగ్గరగా ఉంది కాబట్టి మనం సింగులర్ వర్బ్ రాస్తాం, హ్యాజ్ రాస్తాం అనమాట. అలా నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే నెయిదర్ ద లయన్ నార్ ద బేర్స్ హ్యావ్ ఎస్కేప్డ్. సో ఇక్కడ కూడా ఎస్కేప్ గురించే, కానీ ఫస్ట్ లయన్ గురించి మాట్లాడడం, తర్వాత బేర్స్ గురించి మాట్లాడడం. బేర్స్ ప్లూరల్ కాబట్టి మనకు వర్బ్ అనేది ప్లూరల్ ఫామ్లో వచ్చి నెయిదర్ ద లయన్ నార్ ద బేర్స్ హ్యావ్ ఎస్కేప్డ్ అని వస్తుంది అనమాట. ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ లానే నాట్ ఓన్లీ బట్ ఆల్సో కూడా ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపాల్ ఈజ్ హ్యాపీ. అక్కడ టీచర్స్ అనేది ప్లూరల్, ప్రిన్సిపల్ అనేది సింగులర్ అయినా మనకి ప్రిన్సిపల్ అనేది దగ్గర ఉంది కాబట్టి అక్కడ వర్బ్ అనేది మనకి సింగులర్ వర్బ్ వచ్చింది అనమాట. నాట్ ఓన్లీ డాగ్స్ బట్ ఆల్సో క్యాట్స్. సో ఇక్కడ రెండు ప్లూరలే కాబట్టి మనం వర్బ్ అనేది ఆర్ అని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో టిప్ ఏంటంటే ఆల్వేస్ మ్యాచ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ క్లోజెస్ట్. ఓకే, క్లోజెస్ట్ వర్బ్కి ఏదైతే దగ్గరగా ఉందో దాని ప్రకారంగా మనం వర్బ్ అనేది అయితే రాయాలన్నమాట. అది మనకి రూల్ నెంబర్ 35. నెక్స్ట్ రూల్కి వెళ్దాం, రూల్ నెంబర్ 36. ఓకే, కంపేరింగ్ టు క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, దానికి రెండు క్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, అవి కంపేర్ చేసేటప్పుడు అది ఎలా కంపేర్ చేస్తామంటే 1 minute. సో ఏదైనా ఆబ్జెక్ట్కి రెండు క్వాలిటీస్ని కంపేర్ చేసినప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీ మాత్రం యూజ్ చేయకూడదు. ఎలా అంటే ఫస్ట్ అక్కడ ఎగ్జాంపుల్ చూస్తే దిస్ పెన్ ఈజ్ రెడర్ దాన్ వైట్ అంట. బేసిక్గా అక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ పెన్ వైట్ కన్నా కొంచెం రెడ్ లాగే కనబడుతుందని. సో అక్కడ మనం కంపారిటివ్ డిగ్రీలో రాయకూడదు, రెడ్డర్ అని రాయకూడదు. ఏంటంటే పెన్ క్వాలిటీ కలర్ అది రెడ్ అయినా అవ్వచ్చు, వైట్ అయినా అవ్వచ్చు, టూ డిఫరెంట్
క్వాలిటీస్ మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ద పెన్ ఈజ్ మోర్ రెడ్ దాన్ వైట్. సో మోర్ అనే వర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఎప్పుడైనా సేమ్ ఆబ్జెక్ట్కి రెండు క్వాలిటీస్ని మనం కంపేర్ చేస్తుంటే అక్కడ మనం కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయకుండా మనం మోర్ అనే వర్డ్ని యూజ్ చేయాలన్నమాట. దిస్ బుక్ ఈజ్ హెవియర్ దాన్ లార్జర్ అనకూడదు. దిస్ బుక్ ఈజ్ మచ్ హెవియర్ దాన్ లార్జ్, లేదంటే దిస్ బుక్ ఈజ్ మచ్ హెవీ దాన్ లార్జ్, అలా యూజ్ చేయాలన్నమాట. సో మనం కరెక్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దిస్ షర్ట్ ఈజ్ మోర్ వైట్ దాన్ రెడ్. సో రెడ్ కన్నా కొంచెం వైట్ లానే ఎక్కువ కనబడుతుంది. దిస్ అంబ్రెల్లా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ స్ట్రాంగ్. అక్కడ ద అంబ్రెల్లా ఈజ్ బ్యూటిఫుల్లర్ దాన్ స్ట్రాంగ్ అంటే తప్పు. ద అంబ్రెల్లా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ స్ట్రాంగ్. సో బ్యూటిఫుల్ అదొక క్వాలిటీ, స్ట్రాంగ్ ఒక క్వాలిటీ, రెండింటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం మోర్ అనే వర్డ్ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో అక్కడ టిప్ ఏంటంటే మోర్ ఒక యాడ్జెక్టివ్, దాన్ తర్వాత ఇంకో యాడ్జెక్టివ్. సో క్వాలిటీస్ అంటే యాడ్జెక్టివ్స్, క్వాలిటీస్ గురించి చెప్పేవి యాడ్జెక్టివ్స్ కాబట్టి మోర్ అని యూజ్ చేసి ఒక యాడ్జెక్టివ్, దాన్ అని యూజ్ చేసి ఇంకో యాడ్జెక్టివ్ మనం యూజ్ చేయాలన్నమాట. రెండు డిఫరెంట్ యాడ్జెక్టివ్స్ని లేదంటే రెండు డిఫరెంట్ క్వాలిటీస్ని కంపేర్ చేసేటప్పుడు. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 36. ఓకే, ఒక్కసారి చాట్లోకి వస్తా, జస్ట్ లెట్ మీ నో. ఓకే, ఓకే. రూల్ నెంబర్ 37. రూల్ నెంబర్ 37 వచ్చేసి మెనీ దాన్ వన్ మెనీ ఉన్నప్పుడు, లేదంటే మెనీ, ఏ గుడ్ మెనీ, ఏ గ్రేట్ మెనీ ఉన్నప్పుడు నౌన్ ఎలా వస్తుంది, వర్బ్ ఎలా వస్తుంది అనేది మనకి రూల్ నెంబర్ 37 అనమాట. ఓకే, సో ఎప్పుడైనా మోర్ దాన్ వన్ వస్తే పక్కన నౌన్ వచ్చేసి సింగులర్ వస్తుంది, వర్బ్ కూడా సింగులర్గానే వస్తుంది. అలాగే మెనీ ఏ వచ్చినప్పుడు కూడా నౌన్ సింగులర్ వస్తుంది, వర్బ్ కూడా సింగులరే వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే మోర్ దాన్ వన్ స్టూడెంట్ ఈజ్ యాబ్సెంట్ టుడే. సో మోర్ దాన్ వన్ అని యూజ్ చేసింది కాబట్టి నౌన్ స్టూడెంట్ వచ్చింది. మోర్ దాన్ వన్ స్టూడెంట్స్ అనకూడదు, మోర్ దాన్ వన్ స్టూడెంట్. ఆర్ యాబ్సెంట్ అనకూడదు, మళ్ళీ ఈజ్ యాబ్సెంట్, ఎందుకంటే నౌన్ ప్రకారంగా రాస్తాం కాబట్టి. అలానే మెనీ ఏ ప్లేయర్, మెనీ ఏ వచ్చింది కాబట్టి నౌన్ వచ్చే సింగులర్, ప్లేయర్ సింగులర్ రావాలి, వర్బ్ కూడా సింగులర్ రావాలి కాబట్టి హ్యాస్ వర్క్డ్ హార్డ్, ఇలా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదే మెనీ తర్వాత ఇంకేం రాకపోతే నౌన్ వచ్చేసి మనకి ప్లూరల్ వస్తుంది అనమాట. మెనీ స్టూడెంట్స్, ఆ తర్వాత వర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది, మెనీ స్టూడెంట్స్ ఆర్ యాబ్సెంట్ టుడే. ఈ గ్రేట్ మెనీ, మళ్ళీ అక్కడ మెనీ తర్వాత ఏం రాలేదు కాబట్టి ప్లూరల్ ఫామ్లో నౌన్ వస్తుంది, వర్బ్ కూడా ప్లూరల్లో వస్తుంది అనమాట. అలానే ఏ గుడ్ మెనీ వర్కర్స్ హ్యావ్ జాయిన్డ్ ద స్ట్రైక్. సో అక్కడ వర్కర్స్ అనేది మళ్ళీ ప్లూరల్ వచ్చింది, హ్యావ్ అనేది కూడా మనకి ప్లూరల్ వర్బ్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా మెనీ ఏ ఉన్నా, మోర్ దాన్ వన్ ఉన్నా వర్బ్ సింగులర్ వస్తుంది, నౌన్ కూడా సింగులర్ వస్తుంది. లేదు మెనీ ఉన్నా, ఏ గ్రేట్ మెనీ ఉన్నా, ఏ గుడ్ మెనీ ఉన్నా వర్బ్ ఇంకా నౌన్ ప్లూరల్ వస్తాయని అయితే గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 37. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 38. రూల్ నెంబర్ 38 ఒక్కసారి నేను చాట్లోకి వస్తున్నా ఇది చెప్పే ముందు, జస్ట్ లెట్ మీ నో. ఓకే, ఓకే. రూల్ నెంబర్ 38 అంటే ఏంటంటే డౌట్ డౌట్ అనే వర్డ్ గురించి ఈ పర్టికులర్ రూల్ అంతా రివాల్వ్ అవుతుంది అనమాట. డౌట్ అనే వర్డ్, డౌట్ఫుల్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు మనం ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాం. అదే నో డౌట్ లేదంటే నాట్ డౌట్ఫుల్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనం దట్ అనే వర్డ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే దెర్ ఈజ్ అ డౌట్ వెదర్ హీ గోస్ దేర్ ఆర్ నాట్. ఏ డౌట్, డౌట్ గురించి అంటున్నాం కాబట్టి వెదర్ వస్తుంది అక్కడ. ఓకే, ఐఎమ్ డౌట్ఫుల్ ఇఫ్ హీ విల్ అటెండ్. సో డౌట్ కానీ డౌట్ఫుల్ కానీ ఉన్నప్పుడు వెదర్ కానీ ఇఫ్ కానీ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అదే మనకి నో డౌట్, అసలు డౌట్ లేదు అనుకోండి, అప్పుడు దట్ అనే వర్డ్ అయితే మనం వెంటనే యూజ్ చేయాలి. ఐ హ్యావ్ నో డౌట్ దట్ ఇట్ విల్ రైన్ అంటే అక్కడ మనకి డౌట్ లేదు కాబట్టి మనం అక్కడ దట్ని అయితే యూజ్ చేస్తాం. అలానే హీ హ్యాస్ నో డౌట్ దట్ శ్యామ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. సో ఇలా మనకి నో డౌట్ కానీ నో డౌట్ఫుల్ కానీ వచ్చినప్పుడు మనం దట్ అయితే యూజ్ చేస్తాం. డౌట్ కానీ డౌట్ఫుల్ వచ్చినప్పుడు మాత్రం మనం వెదర్ కానీ ఇఫ్ కానీ యూజ్ చేయాలి. చూడండి అక్కడ ఐ హ్యావ్ నో డౌట్ వెదర్ ఇట్ విల్ రెయిన్ అంటే అది తప్పు. నో డౌట్ అని వచ్చింది కాబట్టి అక్కడ మనం వెంటనే దట్ అనే రాయాలి. అలానే హీ హ్యాస్ నో డౌట్
ఇఫ్ శ్యామ్ ఈజ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ అంటే తప్పు. నో డౌట్ అని అంటే వెంటనే మనం దట్ రాయాలి. అలానే దెర్ ఇస్ అ డౌట్ దట్ హీ గోస్ దేర్. ఏ డౌట్, డౌట్ ముందు నో లేదు కాబట్టి మనం అక్కడ ఇఫ్ ఆర్ వెదర్ రాయాలి. దెర్ ఇస్ అ డౌట్ వెదర్ హీ గోస్ దేర్ అని రాయాలన్నమాట. ఓకే, అది అది మనకి రూల్ నెంబర్ 38. ఇంకా 3 రూల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లోకి ఓకే ఓకే రూల్ నెంబర్ 39 అనమాట. రూల్ నెంబర్ 39 వచ్చేసి నెరేషన్. బేసిక్గా మనం రిపోర్టెడ్ స్పీచ్లో రాసేటప్పుడు కొన్ని సెంటెన్సెస్ని మనం యాజ్ డీస్ వదిలేయాలన్నమాట. జనరల్గా ఎలా రాస్తాం? బేసిక్గా హీ హీ సెడ్ ఐ వెంట్ దేర్ అని అంటే మనం ఏం రాస్తాం దాన్ని? హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ గాన్ దేర్ అని రాస్తాం అనమాట. కానీ యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, లేదంటే హనీ ఈజ్ స్వీట్, ఇలాంటి యూనివర్సల్ ట్రూత్స్ అనమాట. ఇలాంటి యూనివర్సల్ ట్రూత్స్ రాసినప్పుడు మనం వాటి టెన్స్ యూజ్ చేయకూడదు, టెన్స్ చేంజ్ చేయకూడదు అనమాట. ఓకే, సో ఎప్పుడైనా హీ టోల్డ్ మీ దట్ హనీ వాస్ స్వీట్ అని రాయకూడదు. బేసిక్గా ఇది ఎలా ఇస్తారంటే రిపోర్టెడ్ స్పీచ్లో హీ సెడ్ హనీ ఈజ్ స్వీట్, దీన్ని మనం మార్చేటప్పుడు హీ టోల్డ్ మీ దట్ హనీ వాస్ స్వీట్ అని రాసేస్తాం మన కంగారులో. కానీ అక్కడ హనీ ఈజ్ స్వీట్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి అక్కడ టెన్స్ చేంజ్ చేయకుండా హీ టోల్డ్ మీ దట్ హనీ ఈజ్ స్వీట్ అని రాయాలన్నమాట. అలానే ఏదైనా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నా, అంటే కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో అక్కడ కూడా టీచర్ సెడ్ దట్ కాళిదాస్ వాస్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటే తప్పు. హిస్టారికల్ ఫ్యాక్ట్ కాబట్టి అది కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని రాయాలి. అలానే ద టీచర్ సెడ్ దట్ తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ అని రాయకూడదు అనమాట. తాజ్మహల్ ఈజ్ బిల్ట్ బై అని రాయాలి, ఎందుకంటే అది హిస్టారికల్ ఫ్యాక్ట్ కాబట్టి. ఓకే, అలానే ప్రొవర్బ్స్ ఉంటాయి. ప్రొవర్బ్స్ అంటే ఎలా అంటే మన సామెతల్లాగా అనమాట అవి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, ఇలాంటి వచ్చినప్పుడు కూడా మనం రోహిత్ సెడ్ దట్ వేర్ దేర్ వాజ్ ఎ విల్ దేర్ వాజ్ ఎ వే అని రాయకూడదు అనమాట. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని టెన్స్ చేంజ్ చేయకుండా మనం అయితే ప్రొవర్బ్స్ని రాయాలన్నమాట. అలానే హ్యాబిట్యువల్ యాక్షన్స్, ఏదైనా మనం హ్యాబిట్గా ఉంటే మనం జనరల్గా అలారమ్స్ ఆపేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా మనం టెన్స్ చేంజ్ చేయకుండా హీ సెడ్ దట్ హీ స్నూజెస్ హిస్ అలార్మ్ ఎవ్రీ డే, ఇలా అయితే మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, అదే ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే ఏదైనా స్పెసిఫిక్ దాని గురించి మాట్లాడితే ఈ ట్రూత్స్లో కానీ వీటిలో కానీ అప్పుడు మనం అక్కడ టెన్స్ అయితే చేంజ్ చేయాలన్నమాట. హనీ ఈ స్వీట్ అంటే జనరల్గా హనీ స్వీట్ అని, నేను ఒక దగ్గరికి వెళ్ళాను అక్కడ హనీ మాత్రం స్వీట్గా లేదు అని చెప్పడానికి ఎలా చెప్తామంటే ఈ టోల్డ్ మీ దట్ ద హనీ. ద అని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో మనం స్పెసిఫిక్గా ఏదో ఒక ప్లేస్లోనో లేదంటే ఒక టైప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ టోల్డ్ మీ దట్ ద హనీ వాజ్ స్వీట్. సో వాజ్ అనేది అక్కడ వస్తుంది, ఎందుకంటే అది యూనివర్సల్ ట్రూత్ కాదు, ఏదో స్పెసిఫిక్ హనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మనం టెన్స్ చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 39. ఓకే, నెక్స్ట్ రూల్కి వెళ్దాం. రూల్ నెంబర్ 40. రూల్ నెంబర్ 40 ఏంటంటే ఇది కూడా మంచి రూల్. లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్ ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ. ఇవన్నీ ఏంటంటే నౌన్స్ అనమాట, కలెక్టివ్ నౌన్స్. బేసిక్గా ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్, లిటిల్ అనేది నాన్ అన్కౌంటబుల్ నౌన్ అనమాట. లిటిల్ అంటే హార్డ్లీ ఎనీ, ఉందో లేదో తెలీదు. ఏ లిటిల్ అంటే ఎంతో కొంచెం. ఓకే, ద లిటిల్ అంటే నాకు ఉన్న దాంట్లో కొంచెం. ఓకే, బేసిక్గా అక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే ఐ కాంట్ మేక్ టీ దెర్ ఇస్ ఎ లిటిల్ మిల్క్, దెర్ ఇస్ లిటిల్ మిల్క్ అని ఉందన్నమాట. ఐ కాంట్ మేక్ టీ దెర్ ఇస్ లిటిల్ మిల్క్ అంటే మిల్క్ లేదని చెప్పలేక డైరెక్ట్గా, లేదంటే మిల్క్ అంత ఎక్కువ లేదని చెప్పడానికి ఐ కాంట్ మేక్ టీ దెర్ ఇస్ లిటిల్ అనమాట. ఓకే, ఎవరైనా మనకి వాటర్ బాటిల్ అడిగారు అనుకోండి, వాటర్ నీళ్ళు దెర్ ఇస్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్ అంటే వాళ్ళకి అప్పుడు అర్థమైపోద్ది అనమాట అందులో పెద్ద వాటర్ లేదులే మనం అడగకూడదులే అని. ఓకే, అలానే సమ్ బట్ నాట్ మచ్, ఏ లిటిల్ అంటే కొంచెం వాటర్ ఉంది, దెర్ ఇస్ అ లిటిల్ వాటర్ ఇన్ మై బాటిల్ అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ అర్థం చేసుకుంటారు కొంచెమే ఉందిలే ఆడ తాగుతాడులే మనం అడగకూడదులే అని. సో లిటిల్ అంటే అస్సలు లేనట్టు, ఏ లిటిల్ అంటే కొంచెం ఉన్నట్టు, ద లిటిల్ అంటే మళ్ళీ ద అనే వర్డ్ ఎప్పుడైతే మనం స్పెసిఫిక్గా యూజ్ చేస్తాం అనమాట. మీకు ఇంకా మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ కాంట్రవర్సీ గురించి. ద దేవరకొండ అని పెట్టుకున్నప్పుడు అందరూ ఫీల్ అయ్యారు అనమాట చాలామంది.
బయటకు వచ్చి దా ఏంటి అని. ద అంటే స్పెసిఫిక్ పర్టికులర్, అంటే దేవరకొండ అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే దేవరకొండ ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు స్పెసిఫిక్గా వాడే అని చెప్పాలనుకున్నారనమాట. సో అలా మనం ద లిటిల్ అని ఎప్పుడైతే అంటున్నామో ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, హీ డ్రాంక్ ద లిటిల్ వాటర్ ఇన్ మై బాటిల్ అంటే నా బాటిల్ ఉన్నదే కొంచెం వాటర్, అది అటు తాగేశాడు అని చెప్పడానికి హీ డ్రాంక్ ద లిటిల్ వాటర్ ఇన్ మై బాటిల్ అంటాం అనమాట. ఓకే, చూడండి అక్కడ హీ యూజ్డ్ ద లిటిల్ వాటర్ దట్ వాజ్ లెఫ్ట్. వాటరే తక్కువ ఉంది, దాన్ని ఆయన యూజ్ చేశాడు. సో వాటర్ తక్కువ ఉంది, ఏ వాటర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మనం ద లిటిల్ అని అయితే యూజ్ చేస్తాం అనమాట. సేమ్ దీనికి ప్యారలల్ గానే ఉండేది ఫ్యూ, ఎ ఫ్యూ, ద ఫ్యూ అనమాట. ఓకే, ఫ్యూ అంటే కొంతమంది లేదంటే లేనట్టు, అసలు లేనట్టు. ఏ ఫ్యూ అంటే కొంచెం లేదంటే కొంత. మళ్ళీ ద ఫ్యూ అంటే ఏదైతే ఉందో అది మొత్తం. సో అక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్, ఫ్యూ స్టూడెంట్స్ కేమ్ టు క్లాస్ అంటే పెద్దగా రాలేదని, ఎవరు రాలేదని క్లాస్కి. ఓకే, దేర్ వర్ అ ఫ్యూ పీపుల్ అట్ ద ఈవెంట్ అంటే కొంతమంది ఉన్నారు, మరీ జీరో కాకపోతే కొంతమంది ఉన్నారు. హీ లాస్ట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ హీ హ్యాడ్ అంటే ఈయనకున్న ఫ్రెండ్సే తక్కువ మంది, ఆ ఫ్రెండ్స్ని కూడా పోగొట్టేసుకున్నాడు అని చెప్పడానికి హీ లాస్ట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ హీ హ్యాడ్. అలానే ఐ హ్యావ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ మై పాకెట్ అంటే నా పాకెట్లో కాయిన్స్ ఉన్నాయి, అవి ఉన్నా పెద్ద లేనట్టే అని. ఐ హ్యావ్ అ ఫ్యూ కాయిన్స్, ఫ్యూ కాయిన్స్ అన్నానంటే దాని అర్థం ఏంటంటే నా పాకెట్లో ఎంతో కొంచెం కాయిన్స్ ఉన్నాయని, మరీ లేకపోయినా ఎంతో కొంచెం ఉన్నాయని. ఐ హ్యావ్ యూజ్డ్ ఆల్ ద ఐ హ్యావ్ యూజ్డ్ ద ఫ్యూ కాయిన్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఇన్ మై పాకెట్ అంటే నా పాకెట్లో ఎన్నైతే కాయిన్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేస్తాను అని చెప్పడానికి మనం ద ఫ్యూ వాడతాం అనమాట. ఓకే, ఇది కూడా చాలా అంటే చాలా మంచి రూల్, రెగ్యులర్గా అడిగే రూల్ కూడాని. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా పాజిటివ్ సెన్స్లో మనం మాట్లాడితే సమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఆ, అంతే నెగిటివ్ సెన్స్లో యూజ్ చేయాలంటే ఎనీ వాడతాం అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే వుడ్ యూ లైక్ సమ్ వాటర్. ఓకే, సో సమ్ అనేది మీకు పాజిటివ్ సెంటెన్స్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, డూ వి నీడ్ ఎనీ షుగర్ ఎప్పుడైనా నెగిటివ్ సెన్స్లో మనం అడుగుతున్నాము అంటే లేదంటే క్వశ్చన్స్ అడుగుతున్నాము అంటే అక్కడ మనం సమ్ బదులు ఎనీ యూజ్ చేయాలన్నమాట. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 40. ఒక్కసారి చాట్లోకి వస్తా. నెక్స్ట్. ఓకే, ఆరాధన శ్యామ టెక్స్ట్ బుక్ లైవ్ ఎగ్జామ్ అనాలిసిస్ డైలీ చేయండి సార్. టెక్స్ట్ బుక్ లైవ్ సండేస్ చేస్తున్నాం. ఆరాధన సండే చేసేటప్పుడు లాస్ట్ సండే అంటే నిన్న కూడా క్వాంట్తో పాటు ఇంగ్లీష్ కూడా డిస్కస్ చేసాం. సో చేస్తాం, లైవ్ టెస్ట్ అయితే చేద్దాం ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ రూల్ ఇవాళకి ఏంటంటే ప్రపోజిషన్స్ వచ్చినప్పుడు మనం ఆబ్జెక్టివ్ కేసులో రాయాలన్నమాట. ఓకే, యూజ్ ఆబ్జెక్టివ్ కేసెస్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆఫ్టర్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ తర్వాత మనం ప్రొనౌన్స్ యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో అవి మనం ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేయాలన్నమాట. సో మనం ఆల్రెడీ పాత రూల్స్ వీడియో ఒకసారి మీరు బ్యాక్కి వెళ్తే ప్రొనౌన్స్ గురించి చెప్పా, ఏంటి సబ్జెక్టివ్ కేసులు ఎలా వాడాలి, ఆబ్జెక్టివ్ కేసులు ఎలా వాడాలంటే. ఓకే, దానికి ఒకసారి మళ్ళీ టేబుల్ చూస్తే ఐకి ఆబ్జెక్టివ్ కేస్ మీ, వీకి అస్, యూకి యూ, దేకి దెమ్, హీకి హిమ్, షీకి హర్, ఇట్కి మళ్ళీ ఇట్. సో బేసిక్గా ఎప్పుడైనా ప్రపోజిషన్ తర్వాత ఆ, మనం ప్రొనౌన్స్ రాస్తున్నప్పుడు అవి ఎప్పుడు మనకి ఆబ్జెక్టివ్ కేసులో రావాలన్నమాట. ఓకే, నన్ బట్ హిమ్ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ. నన్ బట్ హిమ్, సో బట్ అనేది అక్కడ ప్రపోజిషన్, దాని తర్వాత మనం ప్రొనౌన్ రాస్తాం కాబట్టి అక్కడ మనం ఆబ్జెక్టివ్ కేసులో రాయాలన్నమాట. అలానే ఆల్ ఎక్సెప్ట్ హిమ్ లైక్ ద పర్ఫార్మెన్స్. సో అక్కడ హిమ్ కూడా మనం ఆబ్జెక్టివ్ కేసులో రాయాలన్నమాట. సో ఇన్కరెక్ట్ చూస్తే స్పాటింగ్ ద ఎర్రర్లు ఈజీ అవుద్ది. సో చూస్తే నన్ బట్ హీ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ. హీ అనేది సబ్జెక్టివ్ ఫామ్ అనమాట, సబ్జెక్టివ్ కేస్. సో అక్కడ మనం బట్ట తర్వాత హిమ్ అని రాయాలి కానీ హీ అని రాయకూడదు. అలానే ఆల్ ఎక్సెప్ట్ హిమ్ లైక్ ద పర్ఫార్మెన్స్ అనాలి కానీ ఆల్ ఎక్సెప్ట్ హీ అని అయితే యూజ్ చేయకూడదు అనమాట. సో అది మనకి రూల్ నెంబర్ 41. అండ్ దెన్ కొన్ని వర్డ్స్ ఉంటాయి లెట్ అలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఆబ్జెక్టివ్ కేసే యూజ్ చేయాలన్నమాట. లెట్ హిమ్ డూ దట్ వర్క్, దే అగ్రీ టు లెట్ అస్ స్టే హోమ్. సో లెట్ తర్వాత వచ్చేది కూడా మనకి ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేసే వస్తుంది అనమాట. లెట్ హీ డూ ద వర్క్ అని మాత్రం మనం అనం. ఓకే,
నెక్స్ట్, సో ఇక్కడ చూస్తే ఎక్సెప్షన్లా అనుకుంటా కానీ ఎక్సెప్షన్ కాదు. ఎందుకంటే రామ్ యాజ్ వెల్ యాజ్ హీ ఈజ్ గోయింగ్, అక్కడ యాజ్ వెల్ యాజ్ అనేది ప్రపోజిషన్ కాదు, కంజంక్షన్ అన్నమాట. కంజంక్షన్ వచ్చింది కాబట్టి రామ్ యాజ్ వెల్ యాజ్ హీ ఈజ్ గోయింగ్, సో అక్కడ హీ సబ్జెక్టివ్ కేసులో వస్తుంది అనమాట. ఓకే. బిట్వీన్ యూ అండ్ హిమ్ దేర్ ఈజ్ అండర్స్టాండింగ్. బిట్వీన్ అనేది ప్రపోజిషన్ కాబట్టి యూ అండ్, మళ్ళీ ఆబ్జెక్టివ్ కేసు వచ్చింది కాబట్టి హిమ్ అనమాట. ఎప్పుడైనా రెండింటిని కలుపుతుంటే దాన్ని ప్రపోజిషన్ అంటాం. అదే కంజంక్షన్ అంటే రెండు సబ్జెక్ట్స్ని కలుపుతుంది, అండ్ ప్రపోజిషన్ అంటే రెండింటి మధ్య రిలేషన్ చెప్తుంది అనమాట. ఓకే. సో ప్రపోజిషన్ కానీ వర్బ్ కానీ వస్తే మనం ఆబ్జెక్టివ్ కేసు రాయాలి. కంజంక్షన్ వస్తే నార్మల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారంగా మనం రాసుకుంటాం అనమాట. సో అది ఇవాళ 20 రూల్స్. మళ్ళీ రేపు ఒక నెక్స్ట్ ఒక 20 రూల్స్ చేద్దాం రేపు కూడా. సో అది మనకి ఎండ్ ఆఫ్ ద సెషన్ ఇవాళ. 20 రూల్స్ అయితే చూసాం ఇవాళ. మళ్ళీ రేపు ఒక 20 రూల్స్, ఎల్లుండి ఒక 20 రూల్స్ చేసేసి మళ్ళీ థర్స్డే ఫ్రైడే అయితే మనం మళ్ళీ క్వాంట్ క్లాస్కి వద్దాం. క్వాంట్ లైవ్ కూడా చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి, బోట్ అండ్ స్ట్రీమ్ కూడా అడుగుతున్నారు, అవి కూడా ఒకసారి చేద్దాం అనమాట. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ.